is Tally. Introduction. Tally is a computerized accounting software. What is meant by accounting? Accounting is a measuring, processing and analyzing of financial, non-financial about economic entities. Accounting ante economic సంబంధించిన ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని మెజరింగ్ చేసే కాన్సెప్టే అకౌంటింగ్. వాట్ ఈస్ meant by software? Software is a set of programs. What is meant by package? Package is a built-in menus. It consists of sub-commands. We can use package, work easily, effectively and processing very fastly. Tally is a computerized accounting package. ఈ ప్యాకేజీ ద్వారా మెనూస్ ఉంటాయి, మెనూస్లో సబ్ ఆప్షన్స్ ఉంటాయి, వర్క్ ఎఫెక్టివ్గా, కలర్ఫుల్గా, ఈజీగా, ఫాస్ట్గా చేయడానికి కుదురుతుంది. అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉన్నాయి? టాలీ, వింగ్స్, ఫోకస్, EXNGL. EX means everything else is next generation. ఎక్కువ మంది యూజ్ చేసేది టాలీ సాఫ్ట్వేర్ 90%. ఒక 5% యూజ్ చేసేది వింగ్స్, ఒక 3% యూజ్ చేసేది ఫోకస్, 2% కంపెనీస్ యూజ్ చేసేది EXNGL. టాలీ ఈజ్ ఏ పాపులర్ అకౌంటింగ్ ప్యాకేజ్. It is used to maintain business accounting vouchers, inventory vouchers, taxes, banking and payrolls, etc. What are the accounting vouchers? Purchases, sales, purchase returns, sales returns, bills receivable, bills payable, cash transactions, etc. What are the inventory vouchers? Inventory vouchers are orders, purchase order. Inventory vouchers are purchase order, sales order, receipt note, delivery note, etc. What are the tax transactions? VAT, value added tax, GST, goods service tax, etc. What are the banking transactions? PRS, bank reconciliation statements, payrolls, salary statements. కంపెనీకి ఆర్ బిజినెస్ కి సంబంధించిన అకౌంటింగ్ వోచర్స్ ని, ఇన్వెంటరీ వోచర్స్ ని, ట్యాక్సెస్ ని, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ని, పేరోల్స్ ని మెయింటైన్ చేయడానికి టాలీ సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తారు. వాట్ ఈస్ మీన్ బై టాలీ? టాలీ ఈజ్ ఏ powerful inbuilt features that are designed to meet the complex needs of a growing business. బిజినెస్ ఎవ్రీ ఇయర్ చేంజెస్ అవుతూ ఉంటుందండి. బిజినెస్ కావాల్సిన విధంగా ఎలాంటి అవసరాలు అయితే ఉన్నాయో, ట్యాక్స్కి సంబంధించినవి కానీ, ఓకే, స్టాక్ మెయింటైనింగ్ సంబంధించినవి, వాటికి సంబంధించిన ఫీచర్స్ ని యాడ్ చేస్తూ డెవలప్ చేసిందే టాలీ సాఫ్ట్వేర్. ద అఫీషియల్ వెబ్సైట్ ఈస్ www.tallysolutions.com. It was developed by Bharat Goenka in 1986. What are the versions of Tally? What is meant by Tally? Development in technology is known as version. Development. బుక్స్ లో అయితే గనక ఎడిషన్స్ అంటామండి, సాఫ్ట్వేర్ లో అయితే గనక వెర్షన్స్ అంటామండి. ఒక వెర్షన్ కి ఇంకొక వెర్షన్ కి, ప్రీవియస్ గా వచ్చిన వెర్షన్ కి కొన్ని అడిషనల్ ఫీచర్స్ ని యాడ్ చేస్తూ రిలీజ్ చేసేదాన్ని సాఫ్ట్వేర్ రిలీజ్ చేస్తూ ఉంటారు. వాటిని వెర్షన్స్ అంటారండి. ఇప్పుడు టాలీ వెర్షన్స్ గురించి తెలుసుకుందాం. ద ఫస్ట్ వెర్షన్ ఈస్ టాలీ 3.0.
It was released in 1990. It is suitable for very small business organizations, but it runs only MS-DOS, but it doesn't run on Windows operating system. Tally 3.0 వెర్షన్ ని 1990లో రిలీజ్ చేయడం జరిగిందండి. ఇది ఇప్పటి వరకు కూడా అంటే 1990 బిఫోర్ వరకు కూడా ఆర్గనైజేషన్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని రికార్డింగ్ చేసే సాఫ్ట్వేర్ ఏదీ లేదు కాబట్టి దిస్ ఈస్ ద గుడ్ న్యూస్. బట్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఓన్లీ స్మాల్ ఆర్గనైజేషన్స్, బట్ ఇట్ రన్స్ ఓన్లీ MS-DOS. MS-DOS stands for Microsoft Disk Operating System. Microsoft Disk Operating System. It was developed by Gary Kildall. It is a single tasking operating system. సింగిల్ టాస్కింగ్ మీన్స్ ఒకసారి ఒక విండో ఒక ఆపరేషన్ మాత్రమే ఒక టాస్క్ మాత్రమే పెర్ఫామ్ చేయగలుగుతుంది. దాన్ని సింగిల్ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. బట్ ఇట్ డజంట్ రన్స్ ఆన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఈ టాలీ సాఫ్ట్వేర్ రన్ అవ్వదు. నవ్ ఏ డేస్ వీఆర్ యూజింగ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. The next version is Tally 4.0. It was released in 1992. It is suitable for small business. It runs on Microsoft Disk Operating System. It is also doesn't run on Windows Operating System. ఇది 1992లో 3.0 తర్వాత 4.0 వెర్షన్ 1992లో రిలీజ్ చేయడం జరిగిందండి. దీనికన్నా కొంచెం అడిషనల్ అంటే ఎనలైజేషన్ అకౌంటింగ్ వోచర్స్ లో కొంచెం ఎనలైజేషన్స్ తో బేసిక్ అకౌంటింగ్ వోచర్ ఎంట్రీతో 92లో 4.0 వెర్షన్ ని రిలీజ్ చేయడం జరిగిందండి. ఇది కూడా ప్రీవియస్ వెర్షన్ లాగానే దాస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మాత్రమే రన్ అవుతుంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ అవ్వదు. ద నెక్స్ట్ వెర్షన్ ఈస్ టాలీ 4.5. It was released in 1994. It is suitable for ledger classification voucher entry and it runs on DOS, doesn't run on Windows. Tally 4. వెర్షన్ ని 1994లో రిలీజ్ చేశారు. ఇట్ సపోర్ట్స్ లెడ్జర్ క్లాసిఫికేషన్. లెడ్జర్స్ లో వేరియేషన్స్ ఉంటాయండి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్వెంటరీ అకౌంటింగ్ వోచర్స్ అంటారు. అకౌంటింగ్ వోచర్స్ లో వచ్చేసరికి మనకి ఓకే అంటే పర్చేజెస్, సేల్స్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ వాటిని డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అంటామండి. నెక్స్ట్ అట్లాగే క్యాష్ బుక్, ఈ ఎంట్రీస్ ని అంటే వోచర్స్ లో అంటే డిఫరెంట్ వోచర్స్ ని పోస్టింగ్ చేసుకునే విధంగా 4.5 వెర్షన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా సేమ్ ప్రీవియస్ వెర్షన్స్ లాగానే దాస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే రన్ అవుతుంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ 3 వెర్షన్స్ కూడా అంటే దాస్ ప్లాట్ఫామ్ లో మాత్రమే రన్ అయ్యే విధంగా రిలీజ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న విండోస్ ప్లాట్ఫామ్ లో ఈ సాఫ్ట్వేర్స్ ని సపోర్ట్ చేయదు. The next version is Tally 5.0. It was released in 1996. It supports accounting and inventory voucher entries. It runs on Windows operating system. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ అయ్యే విధంగా టాలీ 5.0 వెర్షన్ ని 1996లో రిలీజ్ చేశారండి. ఓకే, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇది మెయిన్ మిగతా ప్రీవియస్ వెర్షన్స్ కన్నా వచ్చిన మేజర్ చేంజెస్ ఏంటి అంటే ఇప్పుడు విండోస్ ప్లాట్ఫామ్ లో రన్ అయ్యే విధంగా అంటే వాట్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ దాస్ అండ్ విండోస్? దాస్ ఈజ్ ఏ సింగిల్ టాస్కింగ్, విండోస్ ఈజ్ ఏ మల్టీ టాస్కింగ్. ఒకేసారి మోర్ దాన్ 1 టాస్క్ ని పెర్ఫామ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్. ఇంకా మేజర్ చేంజెస్ ఏంటి అంటే అకౌంటింగ్ వోచర్స్ తో పాటు ఇన్వెంటరీ వోచర్స్ ని కూడా మెయింటైన్ చేయొచ్చు. అకౌంటింగ్ వోచర్స్ అంటే ఇందాకడే తెలుసుకున్నారు మీరు, పర్చేజెస్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, ఇలా వేరియేషన్స్ ఉంటాయి. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ కృష్ణ అన్నాం. గూడ్స్ అనే స్పెసిఫికేషన్ లేదండి,
అంటే గూడ్స్ అనే చెప్తున్నాం కాబట్టి అకౌంట్ స్పెసిఫికేషన్ అంటే స్టాక్ కు సంబంధించిన వివరాలు మెన్షన్ చేయకోకుండా ఎంట్రీస్ ని మెయింటైన్ చేయాలి అనుకుంటే అకౌంటింగ్ వోచర్స్ ని యూజ్ చేస్తారు. అలా కాకుండా గూడ్స్ కాకుండా పలానా గూడ్స్ 10 TVs పర్చేజ్డ్ ఫ్రమ్ కృష్ణ అంటే 10 TVs ఏ ఐటమ్ కొంటున్నారో క్లారిటీ ఇచ్చేసారండి. అలా స్టాక్ ని మెయింటైన్ చేయాలి అనుకుంటే ఇన్వెంటరీ వోచర్స్ ని సపోర్ట్ చేసే విధంగా ప్రీవియస్ వెర్షన్స్ అయితే సపోర్ట్ చేయండి. టాలీ 5.0లో వచ్చిన ఫీచర్ అండి ఇన్వెంటరీ వోచర్స్. అంటే అకౌంటింగ్ తో పాటు ఇన్వెంటరీ వోచర్స్ ని కూడా సపోర్ట్ చేసే విధంగా ఈ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేశారు. ఇంకొక మేజర్ చేంజెస్ విండోస్ ప్లాట్ఫామ్ లో రన్ అవటం అండి. అంటే ప్రీవియస్ వెర్షన్స్ లో అవి దగ్గర సిమిలర్ దగ్గర చిన్న చేంజెస్ తోనే రిలీజ్ చేశారు. కానీ ఈ టాలీ 5 అనేది ప్రీవియస్ కొన్న వెర్షన్స్ కన్నా ఇన్వెంటరీతో పాటు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ అయ్యే విధంగా ఈ సాఫ్ట్వేర్ ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వెర్షన్ ఈస్ టాలీ 5.4. ఇట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 1996. It supports importing facility. Importing means it imports the transactions from one company to another company. అంటే ఇంపోర్టింగ్ చేసుకునే ఫెసిలిటీ ఒక కంపెనీలో ఉన్న డీటెయిల్స్ ని మన కంపెనీలోకి యూ కెన్ ఇంపోర్ట్ ది ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ అనదర్ కంపెనీ. వేరే కంపెనీలో ఉన్న ట్రాన్సాక్షన్స్ ని మన కంపెనీలోకి ఇంపోర్ట్ చేసుకునే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. ద నెక్స్ట్ వెర్షన్ ఈస్ టాలీ 6.3. ఇట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 2001. It supports ODBC. ODBC stands for Open Database Connectivity. It uses the Tally data to other applications. It allows the other applications we can access the Tally data directly. Tally data ni other applications లో యూజ్ చేసుకునే విధంగా Tally 6.3 వెర్షన్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ వెర్షన్ 2001 లో రిలీజ్ చేయడం జరిగిందండి. అంటే ఇంతకు ముందున్న వెర్షన్స్ వరకు Tally డేటాని వేరే అప్లికేషన్స్ లో యూజ్ చేసుకునే ఫెసిలిటీ ఉండేది కాదు. ఈ Tally 6.3 వెర్షన్ నుంచి కూడా మన ఈ Tally డేటాని ఎక్సెల్ లో గాని యాక్సెస్ లో గాని ఆరికల్ లో గాని ఈ టాలీ డేటాని యూజ్ చేసి క్వరీస్ రిపోర్ట్స్ ఫార్మ్స్ ని ప్రిపేర్ చేసుకునే ఫెసిలిటీ ఉందండి. అంటే ఈ టాలీ డేటా యూజ్ చేసి మనం ఎక్సెల్ లో చార్ట్స్ డేటాబేసెస్ యాక్సెస్ లో డేటాబేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆరికల్ లో క్వరీస్ ని డేటాబేసెస్ రిలేషనల్ డేటాబేసెస్ ని క్రియేట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అంటే వీటిని చేయాలంటే వీటికి డేటా కావాలి. టాలీ డేటా ద్వారా మనం చేయగలగాలి. అంటే వీటిని ఈ టాలీ డేటాని యూజ్ చేస్తూ మనం అదర్ అప్లికేషన్స్ లో కూడా మనం రిపోర్ట్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెర్షన్ ఈస్ టాలీ 7.2. It was released in 2005. It supports TDS, VAT, TCS along with service tax modules. Tally 7.2 వెర్షన్ ని 2005 లో రిలీజ్ చేయడం జరిగిందండి. ఇవి సపోర్ట్ చేసే ట్యాక్సెస్ ఏమున్నాయంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, సెకండ్ వన్ ఈస్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ VAT. అంటే మన సాఫ్ట్వేర్ ఇంతకు ముందున్న వెర్షన్స్ లో ఇంత అంటే ఈ ట్యాక్సెస్ ని మెయింటైన్ చేసే ఫీచర్స్ లేవండి. కానీ 7.2 వెర్షన్ నుంచి VAT ని అలాగే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ TCS మీన్స్ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ వీటిని ఆర్గనైజ్ చేసుకునే ఫెసిలిటీ వీటిని యూజ్ చేసే ఫెసిలిటీ 7.2 వెర్షన్ నుంచి రావటం జరిగిందండి. The next version is Tally 8.1. It was released in 2006. It supports 10 languages. Tally 8.1 version రాకముందు వరకు కూడా ఎంట్రీస్ అన్నీ కూడా ఇంగ్లీష్ లో మాత్రమే పోస్టింగ్ చేసుకునేవాళ్ళండి. కానీ Tally 8.1 వచ్చిన దగ్గర నుంచి 10 లాంగ్వేజెస్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠీ, హిందీ, గుజరాతీ ఇలా 10 లాంగ్వేజెస్ ని సపోర్ట్ చేస్తూ రిలీజ్ చేయడం జరిగింది. ద నెక్స్ట్ వెర్షన్ ఈస్ Tally 9. ఇట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 2006. అబ్జర్వ్ చేస్తుంటే 8.1,
టాలీ 9 వెర్షన్ రెండు కూడా 2006 లోనే రిలీజ్ చేయడం జరిగిందండి. అయితే దీంట్లో ఉన్న స్మాల్ చేంజెస్ ఏంటి అంటే టాలీ 8.1 10 లాంగ్వేజెస్ ని సపోర్ట్ చేస్తే టాలీ 9 వెర్షన్ 12 లాంగ్వేజెస్ ని సపోర్ట్ చేసే విధంగా రిలీజ్ చేశారు. ఇట్ ఆల్సో సపోర్ట్స్ పేరోల్స్ అండ్ పిఓఎస్. ఈ 12 లాంగ్వేజెస్ లో 9 ఇండియన్ లాంగ్వేజెస్ ఉన్నాయండి. 9 ఇండియన్ లాంగ్వేజెస్, దాంట్లో మన తెలుగు కూడా ఉంది. ఆల్రెడీ మనకి 8.1 లోనే తెలుగు కూడా వచ్చేసింది. టాలీ 9 వెర్షన్ లో 9 ఇండియన్ లాంగ్వేజెస్ ఉంటే అదర్ కంట్రీస్ యొక్క లాంగ్వేజెస్ ఒక 3 ఉన్నాయండి. ఈ టాలీ 9 వెర్షన్ లో పేరోల్స్ శాలరీ స్టేట్మెంట్స్ ని అంటే పిఓఎస్ పాయింట్ ఆఫ్ సేల్స్ అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర సేల్స్ ఎంత ఉన్నాయి అంటే సేల్స్ ఎలా ఉన్నాయి అనే రిపోర్ట్స్ ప్రిపరేషన్ కూడా టాలీ 9 ఫీచర్ లో టాలీ 9 వెర్షన్ లో ఈ ఫీచర్ ని పెట్టడం జరిగింది. ద నెక్స్ట్ వెర్షన్ ఈస్ టాలీ ఈఆర్పి 9. ఇట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 2009. ఈ టాలీ ఈఆర్పి 9 ని 2009 లో రిలీజ్ చేశారు. ఇట్ సపోర్ట్స్ కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్. It supports also remote access, data security, tally.net and GST. టాలీ ఈఆర్పి 9 అనేది మనకి ఇంతకు ముందు వెర్షన్స్ లో ఒకటి ఉంటే ఇంకో ఫీచర్ లేదు అన్నట్టుగా ఉంది. కానీ టాలీ ఈఆర్పి 9 వెర్షన్ నుంచి కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్ గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్న ఫీచర్ రిమోట్ యాక్సెస్ అంటారండి. రిమోట్ యాక్సెస్ అంటే మనం టీవీస్ లో రిమోట్ యాక్సెస్ అంటే ఏంటి, టీవీ దగ్గరికి వెళ్ళకోకుండానే రిమోట్ ద్వారా టీవీని కంట్రోల్ చేయగలుగుతున్నాం. సేమ్ అదే కాన్సెప్ట్ ఈ టాలీ ఫీచర్ లో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. దట్ మీన్స్ మనం అంటే టాలీకి అంటే సిస్టమ్ కి కనెక్ట్ అవ్వకోకుండానే అంటే ఫిజికల్ గా సిస్టమ్ దగ్గర ఉండకుండా వేరే లొకేషన్ నుంచి ఓకే మీరు డిఫరెంట్ లొకేషన్స్ లో అంటే టాలీ సాఫ్ట్వేర్ ఒక సిస్టమ్ లో మెయింటైన్ చేస్తుంటే మీరు డిఫరెంట్ లొకేషన్ లో ఉండి ఓకే ఈ టాలీ యొక్క కంపెనీ యొక్క ట్రాన్సాక్షన్స్ ని యాక్సెస్ చేసే ఫెసిలిటీని రిమోట్ యాక్సెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ద నెక్స్ట్ వన్ ఈస్ డేటా సెక్యూరిటీ ఫీచర్. డేటా సెక్యూరిటీ మీన్స్ అంటే మీకు టాలీలో ఉన్న డేటాని వేరే వాళ్ళు చేంజెస్ చేయకోకుండా బైనరీ ఫార్మాట్ లో స్టోర్ చేసుకునే విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ వన్ tally.net ఫీచర్. అంటే టాలీ.net నెట్వర్కింగ్ ద్వారా అంటే నెట్వర్కింగ్ ఫీచర్ ద్వారా వేరే అప్లికేషన్స్ లో ఉన్న ఈ రిమోట్ యాక్సెసింగ్ అనేది త్రూ ఇంటర్నెట్ ద్వారానే అంటే నెట్వర్కింగ్ ఉంటేనే మీకు పాసిబిలిటీ ఉంటుందండి. అంటే నెక్స్ట్ ఇట్లాగే సాఫ్ట్వేర్ యొక్క అప్డేట్స్ ని అంటే మీకు సాఫ్ట్వేర్ లో ఏమైనా చేంజెస్ వచ్చినాయి అనుకోండి వాటి యొక్క లేటెస్ట్ వెర్షన్స్ ని అప్గ్రేడింగ్ చేసుకునే ఫెసిలిటీ. నెక్స్ట్ అట్లాగే ఈ టాలీ.net ద్వారానే మళ్ళీ మీకు సాఫ్ట్వేర్ లో వచ్చిన చేంజెస్ తో పాటు అక్కడ మీకు టాలీకి సంబంధించిన ఆర్గనైజర్ ఉంటారండి. ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ వస్తే వాటికి సొల్యూషన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. అలాగే జిఎస్టి, ఈ జిఎస్టి కూడా మీకు టాలీ ఈఆర్పి 9 నుంచే రావటం జరిగిందండి. గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటారు, ఇంతకు ముందు ఉన్న వెర్షన్స్ లో లేదు. నెక్స్ట్ వెర్షన్ ఈస్ టాలీ ఈఆర్పి 9 రిలీజ్ 6.6. అయితే టాలీ ఈఆర్పి 9 లో మీకు అంటే 1.0 నుంచి స్టార్ట్ అయినాయండి. 1.0, 2.0, 3.0 ఇలా వస్తూ రీసెంట్ గా 2020 ఫిబ్రవరిలో ఈ టాలీ ఈఆర్పి 9 6.6 ని రిలీజ్ చేయడం జరిగిందండి. ఇట్ సపోర్ట్స్ ఎంఐఎస్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఒక ఆర్గనైజేషన్ కి కావాల్సింది ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కావాలండి. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఈ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ని అంటే సపోర్ట్ చేసే విధంగా టాలీ ఈఆర్పి 9 ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే కంపెనీ యొక్క స్టాండర్డ్స్, కంపెనీ యొక్క పొజిషన్ ఇవి తెలుసుకోవడం కోసం ఈ ఐఎస్ అనేది బాగా యూస్ఫుల్ అండి. కంపెనీ ఏదైనా సరే ముందుకు వెళ్ళాలి అంటే ఓకే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి అంటే కనుక ఈ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఇవి టాలీ వెర్షన్స్ అండి. The next concept is tally features. The first feature is simple and rapid installation. Tally is a simple installation process. It consists of menu driven process. Tally software ni within seconds lo
ఫ్యూ సెకండ్ అంటే జస్ట్ 2-3 సెకండ్స్ లో మనకి ప్రాసెస్ లో ఓకే ఫ్యూ సెకండ్స్ లోనే మనకి సాఫ్ట్వేర్ ని 2-3 స్టెప్స్ ద్వారా ఇన్స్టాల్ చేసుకునే ప్రాసెస్ ఉందండి. దీంట్లో మెనూ ఆప్షన్స్ ఉంటాయి. ఒక ఆప్షన్ ద్వారా ఇంకొక అంటే స్టెప్ లో నెక్స్ట్ ప్రెస్ చేసుకుంటూ వెళితే ఆటోమేటిక్ గా మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది. ఆటోమేటిక్ గా ఎలా చేయాలి అనేది స్టెప్స్ ఆటోమేటిక్ గా మన సిస్టమ్ లోకి లోడ్ అవుతుందండి. దీనికి కావాల్సిన హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ర్యామ్ 1 GB, 32 బిట్ కి అయితే 64 బిట్ కి అయితే కనుక 4 GB అయితే బెటర్ అండి. హార్డ్ డిస్క్ స్పేస్ మినిమం ఓకే 156 MB సరిపోతుందండి రెండింటికి కూడా హార్డ్ డిస్క్ స్పేస్. ఓకే నెక్స్ట్ ప్రాసెసర్ Pentium 4 ఇవి హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ అండి. మనం టాలీ సాఫ్ట్వేర్ ని చాలా ఈజీగా అంటే హార్డ్వేర్ ఇంజనీర్స్ తో పని లేకోకుండా మనమే డైరెక్ట్ గా టాలీని ఇంటర్నెట్ అంటే ఆన్లైన్ వెబ్సైట్స్ లో నుంచి సింపుల్ స్టెప్స్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ద నెక్స్ట్ ఫీచర్ ఈస్ అన్లిమిటెడ్ మల్టీ యూజర్ సపోర్ట్. టాలీ సపోర్ట్స్ మల్టీ యూజర్స్ యాక్సెసింగ్ అంటే మీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ని డిఫరెంట్ యూజర్స్ యాక్సెస్ చేసే విధంగా ఓకే యూజర్ 1 అంటే అకౌంటెంట్ 1 ఉండొచ్చు, అకౌంటెంట్ 2 ఉండొచ్చు అండి, అలాగే అకౌంటెంట్ 3 ఇలా డిఫరెంట్ యూజర్స్ ని సపోర్ట్ చేసే విధంగా సాఫ్ట్వేర్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. అయితే ఈ మల్టీ యూజర్స్ ని సపోర్ట్ చేయాలి అనుకుంటే గనక మల్టీ యూజర్ వెర్షన్ ని మీరు మీ సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. అలాగే ఈ మల్టీ యూజర్స్ ని సపోర్ట్ చేసేది సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్, దట్ మీన్స్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయినా రన్ అవుతుంది, అలాగే డిఫరెంట్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయినా రన్ అవుతుంది. విండోస్ లో కూడా డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయండి. విండోస్ 95, 98, నెట్వర్కింగ్ 2000, XP. The next feature is internal backup and restore. It is very useful feature, backup and restore facility. జనరల్ గా బ్యాకప్ తీసుకోవాలి అనుకుంటే చాలా కొంచెం కష్టంతో కూడుకుని ఉండేది. కానీ ఇక్కడ టాలీ మనకి సాఫ్ట్వేర్ మెయిన్ మెనూలోనే, టాలీలో మెయిన్ మెనూ అంటే గేట్ వే ఆఫ్ టాలీ అండి. టాలీ సాఫ్ట్వేర్ లోకి ఎంటర్ అవగానే మనకి ఇలా గేట్ వే ఆఫ్ టాలీ అని కనిపిస్తుంది. ఈ గేట్ వే ఆఫ్ టాలీలో మెయిన్ మెనూలోనే కనిపిస్తూ ఉంటుంది బ్యాకప్ అండ్ రీస్టోర్. సింపుల్ క్లికింగ్ ద్వారా అంటే కమాండ్ సెలెక్షన్ ద్వారా మీ డేటాని మీ ఇంటర్నల్ స్టోరేజ్ లో కానీ ఎక్స్టర్నల్ స్టోరేజ్ లో కానీ అంటే మీ సిస్టమ్ లో కానీ లేదా పెన్ డ్రైవ్ లో కానీ బ్యాకప్ తీసుకుని రీస్టోరింగ్ చేసుకునే ఫెసిలిటీ సింపుల్ మెయిన్ కమాండ్ ద్వారా చేసుకునే ఫెసిలిటీ ఉందండి. ఇది అందుకే దీన్ని ఇన్బిల్ట్ ఫీచర్ అంటున్నారండి. అంటే మీరు సపరేట్ గా బ్యాకప్ కమాండో లేదా రీస్టోర్ కమాండ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. టాలీ సాఫ్ట్వేర్ తో పాటు ఆటోమేటిక్ గా మీకు లోడ్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ ఏ ఫ్రెండ్లీ యూజర్ అంటే మనకి సింపుల్ స్టెప్స్ ద్వారా యాక్సెస్ చేయడానికి ఫ్రెండ్లీ యూజర్ ప్రాసెసింగ్ అంటారండి. ద నెక్స్ట్ ఫీచర్ ఈస్ డేటా రిలయబిలిటీ. టాలీ సాఫ్ట్వేర్ సపోర్ట్స్ రిలయబుల్ డేటా. రిలయబుల్ డేటా మీన్స్ ఫ్లెక్సీ ఫీల్డ్, ఫ్లెక్సీ లెంత్, సెల్ఫ్ ఇండెక్స్డ్ ఫైల్, వెయిటెడ్ ఫైల్ స్ట్రక్చర్ ఆర్గనైజేషన్. అంటే రిలయబిలిటీ డేటా అని టాలీ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది. రిలయబుల్ డేటా అంటే ఫ్లెక్సీ ఫీల్డ్. ఫీల్డ్స్ అంటే మనకి ఉన్న కాలమ్స్ ని ఫీల్డ్స్ అంటామండి. అంటే మీకు కావాల్సిన ఫీల్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీని క్రియేట్ చేస్తామండి. కంపెనీ నేము, కంపెనీ అడ్రస్, కంపెనీ యొక్క డేటా ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఓకే లొకేషన్, నెక్స్ట్ అట్లాగే సేల్స్ ట్యాక్స్ నెంబరు, పాస్వర్డ్, ఇలా మీకు కావాల్సిన కాలమ్స్ ని అంటే కంపెనీ క్రియేషన్ లో కావాల్సిన కాలమ్స్ అన్నిటినీ కూడా ఇన్ని కాలమ్సే తీసుకోవాలని రూల్ ఏమీ లేదండి. మీకు ఏ కాన్సెప్ట్ అయినా ఫ్లెక్సీ ఫీల్డ్ ఉండేటట్టుగా ఇంప్లిమెంట్ చేశారని టాలీ సాఫ్ట్వేర్ ని. అలాగే ఫ్లెక్సీ లెంత్, ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ ని తీసుకున్నాం అనుకోండి, కొంతమంది అడ్రస్ 2 లైన్స్ లో సరిపోతుంది. అంటే నేము, డోర్ నెంబరు, ఓకే
లొకేషన్, పిన్ కోడ్, అంటే 4 లైన్స్ లో సరిపోతుంది. కొంతమందికి ల్యాండ్ మార్క్ అని, అలాగే బిఫోర్ అని, ఆఫ్టర్ అని ఇలా చెప్తూ ఉంటారు, నియర్ అని, అంటే ఒక 6 or 7 లైన్స్ కావాలి. అడ్రస్ 2 లైన్స్ లోనూ రాసుకోవచ్చు, 4 లైన్స్ లోనూ రాసుకోవచ్చు, 10 లైన్స్ లో, అంటే ఫ్లెక్సీ లెంత్, ఇంతే లెంత్ ఉండాలని రూల్ ఏమీ లేదండి. ఓకే, అలాగే సెల్ఫ్ ఇండెక్స్డ్. సెల్ఫ్ ఇండెక్స్డ్ అంటే మనకి ఎలా ఇండెక్సింగ్ పెట్టుకోవాలో, అంటే మనం క్రియేట్ చేసే అకౌంట్స్ ని ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సండ్రీ డేటాస్ ని తీసుకున్నాం అనుకోండి, సండ్రీ డేటాస్ లో వేరియేషన్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అందులో సండ్రీ డేటాస్ కాదే, వీళ్ళలో లోకల్ డేటాస్, నాన్ లోకల్ డేటాస్. లోకల్లో మళ్ళీ ఒక ఏరియా వైజ్ గా లోకల్ డేటాస్ అంటే మనకి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు లోకల్లో. ఓకే, మన ఏపీ స్టేట్ ని తీసుకున్నాం అనుకోండి, అమరావతి, విజయవాడ, వైజాగ్. నాన్ లోకల్ తీసుకున్నాం అనుకోండి, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ. ఇలా లోకల్, నాన్ లోకల్ ఇలా డివిజన్ చేసుకునే, అంటే సెల్ఫ్ ఇండెక్సింగ్, మనమే ఇండెక్సింగ్ చేసుకోవచ్చు అండి. అలాంటి ఫెసిలిటీ టాలీలో ఉంది. ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ఫైల్ స్ట్రక్చర్. అంటే ఫైల్ స్ట్రక్చర్ వెయిటెడ్ ఫైల్ స్ట్రక్చర్, అంటే ఇంత వెయిటే ఉండాలి ఆర్గనైజేషన్, ఇలాంటి స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి రూల్ ఏం లేదండి. మన ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఎలాంటి అంటే ఫైల్ స్ట్రక్చర్ అనేది మనకు కావాల్సినట్టుగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద డేటా రిలయబిలిటీ. The next feature is data security. It supports, okay, డేటా సెక్యూరిటీ ఉంటుందండి. అంటే డేటా అని బైనరీ ఫార్మాట్ లో కోడింగ్ చేయటం వల్ల చేంజెస్ చేసే అవకాశం ఉండదు. ఇట్ సపోర్ట్స్ నో ఎక్స్టర్నల్ చేంజెస్ టు ది డేటా. ఓకే, మనకి టాలీ సాఫ్ట్వేర్ లో ఉన్న డేటాని చేంజెస్ వేరే వాళ్ళు చేంజెస్ చేసే అవకాశం ఉండదు. బైనరీ ఎన్కోడింగ్ ఫార్మాట్ లో ఉండటం వల్ల టాలీ సాఫ్ట్వేర్ లో చేంజెస్ అనేది జరగదు. హై లెవెల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఫీచర్ ఈస్ యూజర్ డిఫైన్డ్ సెక్యూరిటీ లెవెల్స్. రెండు సెక్యూరిటీనే, కానీ ఇది డేటాకి సెక్యూరిటీ అయితే ఇది యూజర్స్ కి సెక్యూరిటీ అండి. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, టాలీ సపోర్ట్స్ మల్టీ యూజర్స్ ని సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ సపోర్ట్ చేసేటప్పుడు యూజర్స్ కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఫుల్ రైట్స్ ఎవరికి ఉంటాయి అంటే కనుక అడ్మినిస్ట్రేటర్ కి ఉంటాయండి. వాళ్ళని అడ్మిన్ అంటామండి. ఈ అడ్మినిస్ట్రేటర్ మిగతా యూజర్స్ ని కంట్రోల్ చేయటం జరుగుతుంది. ఈ ఫస్ట్ యూజర్ యొక్క పాస్వర్డ్స్, వాళ్ళ యొక్క నేమ్స్, లాగిన్ ఐడీస్, ఓకే, ఇవన్నిటిని కూడా చేసే రైట్స్ ఎవరికి ఉంటాయండి, అడ్మిన్ కి మాత్రమే ఉండటం జరుగుతుంది. ఇది కూడా లెవెల్ వైజ్ గా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుందండి. డేటా సెక్యూరిటీ వేరండి, యూజర్ డిఫైన్డ్ సెక్యూరిటీ లెవెల్స్ వేరు. ఇది డేటా సెక్యూరిటీ అయితే ఇది యూజర్ కి సెక్యూరిటీ అండి. ద నెక్స్ట్ ఫీచర్ ఈస్ టాలీ ఆడిట్. ఇట్ ఆడిట్ ది ఎంట్రీస్ ని ఆడిట్ చేయటం ద్వారా మనకి ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే కనుక చేసుకునే పాసిబిలిటీని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఫీచర్ ఈస్ మల్టీ డైరెక్టరీ ఫర్ కంపెనీ మేనేజ్మెంట్. ఇట్ సపోర్ట్స్ మల్టీ డైరెక్టరీ. Multi directory means we can store the data either in C drive, D drive or pen drive, CDs, etc. డేటా అని మనకు కావాల్సిన డైరెక్టరీలో, డ్రైవ్ లో, డైరెక్టరీ దట్ మీన్స్ ఫోల్డర్ లో మనకు కావాల్సిన ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. బీకామ్ అనే ఫోల్డర్ పెట్టాను. బీకామ్ లో ఓకే కంపెనీ నేమ్ ఇస్తున్నామండి. ఓకే, సన్లైట్ కంపెనీ లిమిటెడ్, సన్లైట్ అనే పేరుతో క్రియేట్ అవుతుంది. ఇలా మనకు మల్టీ పెన్ డ్రైవ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, సిడీస్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. మల్టీ డైరెక్టరీలో స్టోర్ చేసుకునే ఫెసిలిటీని టాలీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చండి. మీరు డైరెక్ట్ గా కంపెనీ ఆ డ్రైవ్ లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఆ డేటాని కూడా యాక్సెస్ చేయొచ్చు. అంటే ఇంత కొన్ని సాఫ్ట్వేర్స్ కి అయితే పర్టికులర్ గా ఈ ఫోల్డర్ లోనే స్టోర్ అవ్వాలి అనే అంటే కండిషన్స్ ఉంటాయండి మనకి. కానీ టాలీ సాఫ్ట్వేర్ అలా రూల్స్ ఏం లేవండి. మనం ఏ లొకేషన్, ఏ పాత్ అయితే స్పెసిఫై చేస్తామో ఆ పాత్ లోనే డేటా స్టోర్ అవుతుందండి. ఇక్కడే స్టోర్ చేయాలని రూల్ ఏమీ లేదు. మనం పలానా డ్రైవ్ లో పలానా డైరెక్టరీలో సేవ్ చేయమని పాత్ ఇండికేట్ చేస్తే ఆ పాత్ లోని డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. డైరెక్ట్ గా ఆ పాత్ నుంచి డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. The next feature is import and export of data. Tally imports data from another company. వేరే కంపెనీ నుంచి డేటాని మన కంపెనీలోకి డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చండి. ఆ ఫార్మాట్ ఎలా వస్తుందండి అంటే టీడీఎల్ ఫార్మాట్ లో వస్తుంది. టాలీ డెఫినిషన్ లాంగ్వేజ్.
టీడీఎల్ టాలీ డెఫినేషన్ లాంగ్వేజ్ టీడీఎల్ ఫార్మాట్ లో ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైమ్ యూ కెన్ ఇంపోర్ట్ ది డేటా టు అదర్ కంపెనీస్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ XML, HTML అండ్ ASCII. మన కంపెనీలో ఉన్న డేటాని వేరే ప్యాకేజెస్ లోకి, వేరే సాఫ్ట్వేర్స్ లోకి XML ఫార్మాట్ లో అయినా, HTML ఫార్మాట్ లో అయినా, ASCII ఫార్మాట్ లో కూడా ఎక్స్పోర్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. XML స్టాండ్స్ ఫర్ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ లో అయినా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ లో అయినా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ASCII ఫార్మాట్. ASCII స్టాండ్స్ ఫర్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అంటే టాలీలో ఉన్న డేటాని డిఫరెంట్ ఫార్మాట్స్ లో కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ద నెక్స్ట్ ఫీచర్ ఈజ్ గ్రాఫికల్ ఎనాలిసిస్ ఆఫ్ డేటా. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్. గ్రాఫికల్ ఎనలైజేషన్ ఆఫ్ డేటా. ఇట్ అలౌస్ ది యూజర్ టు పెర్ఫార్మ్ డీపర్ ఎనలైజేషన్. ఈ గ్రాఫికల్ ఎనాలిసిస్ ద్వారా అంటే ఒక కంపెనీ యొక్క డెవలప్మెంట్ గ్రాఫికల్ ఎనాలిసిస్ అంటే ఎనలైజేషన్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. ఎనలైజేషన్ ఎలా చేయొచ్చు అంటే డేటాని బేస్ చేసుకుని ఎనలైజ్ చేస్తుంటారు. బట్ ఇట్ ఈజ్ ఏ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. అంటే ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుందండి. కానీ ఇక్కడ మన ఎనలైజేషన్ గ్రాఫికల్ ఫార్మాట్ లో ఉంటుందండి. అంటే గ్రాఫిక్స్ అంటే లైన్ చార్ట్స్, బార్ చార్ట్స్, బార్ గ్రాఫ్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఏరియా లైన్ గ్రాఫ్లు అంటే ఇలా మన కంపెనీ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది, ఎక్కడ డౌన్ ఫాల్స్ ఉన్నాయి, ఎక్కడ మైనస్ ఉంది, ఏ మంత్ లో ఎలా ఉంది, స్టాక్ ఏ మంత్ లో ఎక్కువ సేల్స్ జరిగింది, ఓకే, ఏ కస్టమర్ ఏ మంత్స్ లో ఎక్కువ పర్చేస్ చేస్తున్నారు, వాళ్ళ బ్యాడ్ డెట్స్ మనకి రికవరీ ఏ మంత్ లో ఎక్కువ జరుగుతున్నాయి. అంటే వీటికి సంబంధించిన ఎనలైజేషన్. ఒక కంపెనీ డెవలప్ అవ్వాలి అంటే గనక కంపల్సరీ డీపర్ ఎనలైజేషన్ ద్వారానే డిపెండ్ అయి ఉంటుంది. అది డేటా ఫార్మాట్ లో ఉంటే అంత త్వరగా డెసిషన్ మేకింగ్ కి లేట్ అవుతూ ఉంటుంది. అదే మనం ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే గ్రాఫికల్ ఎనలైజేషన్ ద్వారా అయితే ఈజీగా ఉంటుందండి. ఓకే, మనకి అలా గ్రాఫికల్ ఎనలైజేషన్ కూడా ఎలా ఉంటుంది అంటే డే వైజ్ గా తీసుకోవచ్చు, వీక్లీ వైజ్ తీసుకోవచ్చు, మంత్లీ వైజ్ తీసుకోవచ్చు, ఓకే, ఇయర్లీ వైజ్ కూడా తీసుకునే ఫెసిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ప్రోటోకాల్ సపోర్ట్. టాలీ సపోర్ట్స్ HTTP, FTP, SMTP and ODBC. HTTP stands for Hypertext Transfer Protocol. Hypertext Transfer Protocol అంటే మనకి కావాల్సినవి ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేసే ఫెసిలిటీ HTTP లో ఉంటుందండి. ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే FTP, మెసేజెస్ ని ట్రాన్స్ఫర్ చేయాలంటే సింపుల్ మెసేజ్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అలాగే డేటాబేసెస్, ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ, వేరే అప్లికేషన్స్ లో టాలీ డేటాని డైరెక్ట్ గా యాక్సెస్ చేయాలనుకుంటే ODBC, ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ. వేరే అప్లికేషన్స్ లో మన టాలీ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. ద నెక్స్ట్ ఫీచర్ ఈజ్ ODBC, ఓపెన్ database connectivity. It allows other programs to use data from Tally directly. ఇందాడే మనం చెప్పుకున్నామండి వేరే అప్లికేషన్స్. దే ఆర్ ఎక్సెల్, యాక్సెస్, ఒరాకిల్. వీటిల్లో మనం టాలీ డేటాని యూజ్ చేసి చార్ట్స్ కానీ, డేటాబేసెస్ కానీ, క్వరీస్ కానీ, ఫార్మ్స్ ని కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఫీచర్ ఈస్ డైరెక్ట్ వెబ్ బ్రౌజర్ యాక్సెస్. అంటే టాలీ సాఫ్ట్వేర్ యూజ్ చేసి డైరెక్ట్ గా వెబ్ బ్రౌజర్ ని టాలీ సాఫ్ట్వేర్ లో ఉండే డైరెక్ట్ గా వెబ్ యాక్సెసింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఇట్ సపోర్ట్స్ లాగ్ ఆన్ టు ది టాలీ వెబ్సైట్ అండ్ డౌన్లోడ్ ది లేటెస్ట్ వెర్షన్ అండ్ చాట్ విత్ టాలీ ఆర్గ్ రిప్రజెంటేటివ్.
ఓకే, ఇట్స్ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ గా మనం టాలీ సాఫ్ట్వేర్ లో ఉన్నప్పుడే జనరల్ గా వెబ్ బ్రౌజింగ్ చేయాలనుకుంటే మళ్ళీ వేరే సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకోవాలి, గూగుల్ క్రోమో, మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ని ఓపెన్ చేసుకుని దాని ద్వారా యాక్సెస్ చేస్తూ ఉంటామండి. కానీ ఇక్కడ మనకు అలాంటి అవసరం ఏమీ లేదండి. డైరెక్ట్ గా టాలీ సాఫ్ట్వేర్ లోనే మనకి అంటే టాలీ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీకు ఇక్కడ ఫీచర్ కనిపిస్తా ఉంటుంది. డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వచ్చు. వాళ్ళ లాగిన్ అయ్యి మీకు కావాల్సిన లేటెస్ట్ వెర్షన్ అప్డేటింగ్ చేసుకోవచ్చు, కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే చాటింగ్ చేసే ఫెసిలిటీ, అంటే టాలీ రిప్రజెంటేటివ్ ఆన్లైన్ లో ఉంటారు కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ వస్తే వాటికి సొల్యూషన్స్ ని ఫైండ్ అవుట్ చేసే అవకాశం కూడా ఉంటుందండి. ద నెక్స్ట్ ఫీచర్ ఈస్ ఈమెయిల్ ఫెసిలిటీ. టాలీ సపోర్ట్స్ టాలీ డాక్యుమెంట్స్ అండ్ రిపోర్ట్స్, అంటే మెయిలింగ్ ఫెసిలిటీ. టాలీ ద్వారా మెయిలింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉందండి. టాలీలో ఉన్న రిపోర్ట్స్ ని, డాక్యుమెంట్స్ ని మెయిలింగ్ చేసుకోవచ్చు. ద నెక్స్ట్ ఫీచర్ ఈజ్ మల్టీ లాంగ్వేజ్ క్యాపబిలిటీ. టాలీ సపోర్ట్స్ ఇన్వెంటరీ సాఫ్ట్వేర్ విత్ మల్టీ లాంగ్వేజ్ క్యాపబిలిటీ. మనం చెప్పుకున్నామండి టాలీ 8.1 వెర్షన్ లో అయితే 10 లాంగ్వేజెస్ ని, ఆ తర్వాత వచ్చిన 9.0 వెర్షన్ లో అయితే కనుక 12 లాంగ్వేజెస్ ని సపోర్ట్ చేసే విధంగా టాలీ సాఫ్ట్వేర్ రావడం జరిగింది. జనరల్ గా ఓకే, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్స్ అయితే కనుక ఇంగ్లీష్ బాగా వస్తుంది, వాళ్ళు చేయగలుగుతారు. కానీ ఒక క్లర్క్ కానీ ఎవరికే మదర్ టంగ్ లో అయితే కనుక వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. స్టేట్ లెవెల్ గా మనకి తెలుగు, ఆంధ్ర వాళ్ళకి తెలుగు ఈజీగా ఉంటుంది. అలా ఎవరికి మదర్ టంగ్ అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ లాంగ్వేజ్ లో కూడా అకౌంట్స్ ని మెయింటైన్ చేసే ఫెసిలిటీని టాలీ సాఫ్ట్వేర్ ఇవ్వడం జరిగిందండి. చాలా యూస్ఫుల్ కదండి. చాలా మంది ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా సరే, అంటే చిన్న చిన్న అంటే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా దీన్ని టాలీ సాఫ్ట్వేర్ హ్యాండిల్ చేయగలుగుతారండి. అంటే దీనికోసం మనకు కావాల్సినవి ఏంటి, దీనికి అకౌంటింగ్ మీద ఫుల్ కమాండింగ్ ఉండాల్సిన అవసరం ఏం లేదండి. ఎంట్రీస్ రికార్డింగ్ చేసుకోవటం ఏంటో తెలిస్తే సరిపోతుంది. పేమెంట్ ఏంటి, రిసీట్ ఏంటి, అంటే కంప్లీట్ ఎనలైజేషన్ అవసరం. చిన్న చిన్న షాప్స్ వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన మదర్ టంగ్ లో, అంటే తెలుగులోనే వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్ లో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని ఎంట్రీస్ ని పోస్టింగ్ చేసుకుంటూ కంపెనీ యొక్క అంటే బిజినెస్ లాస్ లో నడుస్తుందా, ప్రాఫిట్ లో నడుస్తుందా, ప్రెసెంట్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లైబిలిటీస్ ఎన్ని ఉన్నాయి అనేది చూసుకునే అవకాశం ఉంటుందండి. ద లాస్ట్ ఫీచర్ ఈజ్ ఎబిలిటీ టు ప్రివ్యూ అండ్ పబ్లిష్ రిపోర్ట్స్ డాక్యుమెంట్స్ ఆన్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్ లో మనం కావాలి అనుకుంటే గనక డేటాని పబ్లిష్ చేయొచ్చు, అలాగే రివ్యూ చేసుకునే ఫెసిలిటీ కూడా ఇది ప్రొవైడ్ చేస్తుందండి. ఇవి టాలీ ఫీచర్స్ అండి. ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ అడ్వాంటేజెస్ ఆఫ్ టాలీ. The first advantage is it enables the effortlessness data movements. It updates throughout the programs. టాలీ సాఫ్ట్వేర్ ద్వారా డేటాని ఒక ప్లేస్ నుంచి, అంటే ఎందుకు మూవ్ చేయాల్సిన అవసరం వస్తుందండి ఇంకొక ప్లేస్ లోకి అంటే, మనం లెడ్జర్ పోస్టింగ్, మాన్యువల్ అకౌంటింగ్ యొక్క ప్రాసెస్ మనం ఇందాక చెప్పుకున్నామండి. మాన్యువల్ అకౌంటింగ్ లో ఎలా ఉంటుంది అనుకున్నామండి. ఓకే, ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్, తర్వాత లెడ్జర్ పోస్టింగ్ ఉంటుంది. ఇలా డైలీ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక ఎంట్రీ రాసామనుకోండి, పర్చేజెస్ అకౌంట్ డెటార్ కృష్ణ అకౌంట్ అంటున్నామండి. పర్చేజెస్ బుక్ ఓపెన్ చేసాం, డెబిట్ సైడ్ టు కృష్ణ అని రాయాలి. అలాగే కృష్ణ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై పర్చేజెస్ అని రికార్డింగ్ చేయాలి. ఇలా ప్రతి ట్రాన్సాక్షన్, ఇది ఒక ఎంట్రీ మాత్రమే. ఇలాంటి ఉండే నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కి, డైలీ జరిగే ఎంట్రీస్ కి ఇలా డేటాని మూవ్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ టాలీ సాఫ్ట్వేర్ ద్వారా ఎఫర్ట్లెస్నెస్ డేటా మూవ్మెంట్స్, ఓకే, పెద్దగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్ గా డేటా అప్డేట్ అయిపోతూ ఉంటుంది. మనకి మాన్యువల్ అకౌంటింగ్ లో జనరల్ ఎంట్రీస్, లెడ్జర్ పోస్టింగ్, తర్వాత సబ్సిడీ బుక్స్, ఆ తర్వాత ఏమని చెప్పుకున్నాం అండి, ట్రయల్ బ్యాలెన్స్ ని బేస్ చేసుకుని ఫైనల్ అకౌంట్స్ ప్రిపరేషన్ ఉంటుంది. ఇది అంతా చేయాల్సిన అవసరం ఉండదు. టాలీలో ఒక్క ఎంట్రీస్ పోస్టింగ్ మాత్రమే ఉంటుంది. ఈ ఎంట్రీస్ పోస్టింగ్ చేస్తే దానికి సబ్సీక్వెంట్ గా ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్ గా మిగతావన్నిటికీ కూడా డేటాని అదే మూవ్ చేస్తుంది. చాలా ఎఫర్ట్లెస్నెస్ సెట్, పెద్దగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్ ఎంట్రీస్ పోస్టింగ్ చేస్తే చాలు. లెడ్జర్స్ అదే ప్రిపేర్ చేస్తుంది, సబ్సిడీ బుక్స్ అదే ప్రిపేర్ చేస్తుంది, ట్రయల్ బ్యాలెన్స్ కూడా అదే ప్రిపేర్ చేస్తుంది. ఫైనల్ అకౌంట్స్ జనరల్ గా కంపెనీలో మనం ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం, ఇయర్ ఎండింగ్ ప్రాసెస్ లో చేయడం జరుగుతుంది. అప్పుడు దాకా కూడా కంపెనీ లాస్ లో నడుస్తుందా, ప్రాఫిట్ లో నడుస్తుందా, అసెట్స్ ఉన్నాయా, లైబిలిటీస్ ఉన్నాయా అని తెలియదు. కానీ టాలీ సాఫ్ట్వేర్ లో
ఒక డేలో కూడా ఒక ట్రాన్సాక్షన్ జరగంగానే ప్రెసెంట్ కంపెనీ యొక్క ప్రాఫిట్ని తెలుసుకోవచ్చండి. వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్ టాలీలో. అంటే ఒక ఎంట్రీ అవ్వగానే ప్రెసెంట్ కంపెనీ యొక్క స్టేటస్ తెలిసిపోతుంది. ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, ఎసెట్స్ ఎన్ని ఉన్నాయి, లైబిలిటీస్ ఎన్ని ఉన్నాయి అనేది తెలుస్తుంది. అలాగే బ్యాడ్ డెట్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే, అక్రూడ్ ఇన్కమ్ ఎంత ఉంది, ఇలాంటివన్నీ తెలుసుకునే ఫెసిలిటీ టాలీలో ఉందండి. నెక్స్ట్ ఫీచర్ ఈస్ లెస్ ఎక్స్పెన్సెస్ ఆన్ డేటా కలెక్షన్ అండ్ డేటా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫైల్స్. ఒక స్మాల్ ఆర్గనైజేషన్కైనా లార్జ్ ఆర్గనైజేషన్కైనా బుక్స్ అన్ని మామూలేనండి. పేమెంట్స్, పర్చేజెస్, రిసీట్స్, సేల్స్ అన్ని బుక్స్ అన్ని మామూలే కదండి. కలెక్షన్ డేటాని కలెక్ట్ చేయడం కోసం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది మాన్యువల్ అకౌంటింగ్లో. కానీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో లెస్ ఎక్స్పెన్సివ్. అంటే జస్ట్ ఎంట్రీస్ రాస్తే చాలా ఆటోమేటిక్ మిగతా బుక్స్ అన్ని అదే ప్రిపేర్ చేస్తుంది. సపరేట్గా బుక్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. అంటే ఈ ఎంట్రీస్ ని పోస్టింగ్ చేయడానికి అకౌంటెంట్ 1, అకౌంటెంట్ 2 ఇంతమంది అవసరం. కానీ ఇక్కడ అంతమంది అవసరం లేదండి. అంతమంది చేసే వరకు ఒక అకౌంటెంట్ ఆపరేటర్ ద్వారా చేయించేయచ్చండి. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఈజ్ ఫాస్ట్ డేటా ఫైల్స్ ట్రాన్సాక్షన్స్. క్యాలిక్యులేషన్స్ ఈజ్ ప్రివెంటెడ్ త్రూ అకౌంటింగ్ సాఫ్ట్వేర్. జనరల్ గా మనం చేసేటప్పుడు అకౌంటింగ్ అంటేనే క్యాలిక్యులేషన్స్. ఈ క్యాలిక్యులేషన్స్ చేయాలి అనుకుంటే జనరల్ గా మనం ఏం యూజ్ చేస్తామండి, క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకుని వీటిని ఎంటర్ చేసి ఇలా చేయాల్సి ఉంటుంది. ఒక ట్రాన్సాక్షన్ ఎగ్జాంపుల్ గా తీసుకుందామండి. ఓకే, 10 టీవీ సెట్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ సోనోవిజన్ ఈచ్ 20,000. ఇది ట్రాన్సాక్షన్ అండి. ఎంట్రీ ఏం రాస్తామండి, పర్చేజెస్ అకౌంట్ డేటా టు సోనోవిజన్. అయితే అమౌంట్ ఎంత మనం క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకుని క్యాలిక్యులేట్ చేయాలి. కానీ ఈ పర్చేస్ దగ్గర మన స్టాక్ ను కూడా మెయింటైన్ చేస్తామండి. ఏ స్టాక్ ఐటమ్ కొన్నది, టీవీ, ఎన్ని ఐటమ్స్ కొంటున్నారండి, 10. ఒక్కొక్క స్టాక్ ఐటమ్ యొక్క వాల్యూ ఎంత అండి, 20,000 ఇచ్చేసారు. ఆటోమేటిక్ గా 20,000 ఇంటూ 2 lakhs వచ్చేస్తుందండి అమౌంట్. అంటే మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. టాలీ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ వచ్చేస్తుంది. టోటల్ అమౌంట్ కింద కనిపిస్తుంది. అలాగే క్యాష్ బుక్ కనిపిస్తుంది. అంటే మొత్తం ఆటోమేటిక్ ఎడిషన్ జరుగుతుందండి. క్యాలిక్యులేషన్స్ ఆర్ ప్రివెంటెడ్ త్రూ అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ద నెక్స్ట్ అడ్వాంటేజ్ ఈజ్ హ్యూమన్ ఎర్రర్స్ ఈజ్ ఎలిమినేటెడ్ ఆన్ ద డేటా. కంపెనీ గెట్స్ ఎగ్జాక్ట్ ఫైల్ ఇన్ఫర్మేషన్, ఎగ్జాక్ట్ ఫిగర్, ఆన్ టైమ్ ఆల్ యాక్టివిటీస్. ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్ లో హ్యూమన్ ఎర్రర్స్ జనరల్ గా మిస్టేక్స్ ఆర్ మేడ్ బై హ్యూమన్స్ వెరీ ఈజీలీ. మనం జనరల్ గా చిన్న మిస్టేక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామండి. ఓకే, 0 పెట్టాల్సింది 4 zeros పెట్టాల్సింది వస్తే 3 zeros పెడితే అమౌంట్ lakhs లో వేరియేషన్ వచ్చేస్తూ ఉంటుంది. కానీ హ్యూమన్ ఎర్రర్స్ ని ఇక్కడ ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ప్రాసెసింగ్ అంతా కూడా కంప్యూటర్ కదా జరిగేది. మనకి అలాగే క్యాలిక్యులేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 3.1234 ఉంది. ఓకే, ఇలాంటి వాల్యూస్ ఉన్నప్పుడు ఇంటూ 2.456 ఇలా క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చింది. ఇన్ని డెసిమల్ ప్లేసెస్ తర్వాత క్యాలిక్యులేషన్ కొంచెం క్లమ్జీగా ఉంటుందండి. ఎగ్జాక్ట్ అమౌంట్ మనం ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. కానీ టాలీ సాఫ్ట్వేర్ ఎగ్జాక్ట్ అమౌంట్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి. అది కూడా ఆన్ టైమ్ ఆల్ యాక్టివిటీస్. అంటే మనం పర్టికులర్ గా ఏ టైం కావాలంటే ఆ టైంకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది డిస్ప్లే చేయగలుగుతుందండి. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఈజ్ టు గెట్ ఈజీ అండ్ ఫాస్ట్ డాక్యుమెంట్ యాక్సెసింగ్. We can get the reports weekly wise, monthly wise, quarterly and yearly wise processing within minutes లోనే మనకి వీక్లీ వైజ్ గా రిపోర్ట్ కావాలా. మీరు కంపెనీ యొక్క సేల్స్ తీసుకుంటున్నారు. ఓకే, కంపెనీ యొక్క సేల్స్ ఫస్ట్ వీక్ లో ఎలా ఉన్నాయి, సెకండ్ వీక్ లో ఎలా ఉన్నాయి, థర్డ్ వీక్ లో ఎలా ఉన్నాయి చూసుకోవాలనుకుంటున్నారు. ఓకే, ప్రాసెస్ తెలిసిపోతా ఉంటుంది. ఫోర్త్ వీక్ లో ఎలా ఉన్నాయి మనకు తెలిసిపోతుంది. ఫోర్త్ వీక్ లో జరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 months నుంచి మనం తీసుకుందామండి. ఈ లాక్డౌన్ టైంలో మనకు వచ్చేసరికి సేల్స్ ఎలా ఉంది అనేది మీకే తెలుస్తూ ఉంటుంది. ఓకే, డౌన్ అవుతూ వస్తుందండి. ఓకే, మార్చికి, ఏప్రిల్కి, మేకి వేరియేషన్ చూడండి, డౌన్ అవుతూ వస్తుంది. అంటే సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, ఎలా ఉంది ప్రాసెస్. ఓకే, అంటే మన రిపోర్ట్స్ అనేవి వీక్లీ వైజ్ గా కానీ, మంత్లీ వైజ్ గా కానీ, క్వార్టర్లీ వైజ్ గా కానీ తీసుకునే పాసిబిలిటీ వితిన్ మినిట్స్ లో మనకి డాక్యుమెంట్స్ ని యాక్సెస్ చేయొచ్చు. రిపోర్ట్స్ కూడా ఎలా తీసుకోవచ్చు అండి, గ్రాఫికల్ ఫార్మాట్ లోనూ తీసుకోవచ్చు, డేటా ఫార్మాట్ లో కూడా తీసుకోవచ్చు అండి. ఈ ఫెసిలిటీ ఉంది మనకి. డేటా ఫార్మాట్ లో కూడా అంటే ఈ డేటా ఫార్మాట్ లో ఎలా తీసుకుంటారు, అమౌంట్స్ కనిపిస్తా ఉంటాయి. 10,000 సేల్స్,
20,000 సేల్స్ ఇలా డేటా ఫార్మాట్ లోనే తీసుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఓకే పిక్చరైజేషన్ గ్రాఫికల్ ఫార్మాట్ లో కూడా తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఈజ్ ఇట్ ప్రమోట్స్ బిజినెస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. దే ఆర్ సేల్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మర్చెంట్ అకౌంట్స్, బడ్జెట్, అసెట్ మేనేజ్మెంట్ అండ్ టాక్సేషన్. ఓకే అంటే డెవలప్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్ కావాల్సిన యాక్టివిటీస్ అన్నిటిని కూడా ఈజీగా మెయింటైన్ చేసే ఫెసిలిటీ టాలీ మనకు ప్రొవైడ్ చేస్తుందండి. మన కంపెనీ డెవలప్ అవ్వాలి అంటే గనక దానికి దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి? మెయిన్ గా సేల్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఆ సేల్స్ ఏ ఇయర్ లో ఎలా ఉన్నాయి, ఏ మంత్ లో ఎలా ఉన్నాయి, ఏ వీక్ లో ఎలా జరుగుతుంది, ఏ టైంలో ఏ బ్రాంచ్ లో ఎలా జరుగుతున్నాయి, ఏ లొకేషన్ లో ఎక్కువగా సేల్స్ జరుగుతున్నాయి, ఏ స్టాక్ ఐటమ్ ఎక్కువగా సేల్స్ జరుగుతుంది అనే డీపర్ అనలైజేషన్ తీసుకునే ఫెసిలిటీ టాలీ మనకి ప్రొవైడ్ చేస్తుందండి. అలాగే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఇన్వెంటరీ అంటే స్టాక్, అంటే స్టాక్ లో డీటెయిల్డ్ గా క్రియేట్ చేసుకునే ఫెసిలిటీ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ గురించి తీసుకుందాం, టీవీ గురించే తీసుకుందాం అండి. టీవీస్ లో కూడా ఏమున్నాయండి ఇప్పుడు ప్రెసెంట్? ఓకే హెచ్డి, ఫుల్ హెచ్డి, అల్ట్రా హెచ్డి టీవీస్ వచ్చేసినాయి. వీటిలో కూడా హెచ్డిలో 32 ఇంచెస్, 42 ఇంచెస్, అలాగే 32, 42, 32, 42 ఇలా తీసుకున్నామండి. ఓకే వీటిలో ఇంత వేరియేషన్ అంటే ఏ టీవీస్ యొక్క సేల్స్ మూవ్మెంట్ బాగుంది, ఏ టీవీస్ ఎక్కువగా వెళ్తున్నాయి, ఏ కంపెనీ టీవీస్ ఎక్కువగా సేల్స్ జరుగుతున్నాయి. ఓకే ఇన్వెంటరీని కూడా డీటెయిల్డ్ గా మెయింటైన్ చేసే ఫెసిలిటీ టాలీ మనకి సపోర్ట్ చేస్తుందండి. అలాగే మర్చెంట్ అకౌంట్స్ ను కూడా మెయింటైన్ చేయొచ్చండి. అలాగే బడ్జెట్స్ అండి, ఇది చాలా చాలా యూస్ఫుల్ ఫీచర్ అండి, చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకే మనకి మాన్యువల్ గా ఇది చేసుకునే పాసిబిలిటీ ఉండదు, కానీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ లోనే మనకి ఈ ఫెసిలిటీ ఉందండి. ఈ బడ్జెట్స్ ని మెయింటైన్ చేయొచ్చు. ఈ బడ్జెట్స్ ద్వారా ఏం పాసిబిలిటీ వస్తుందండి మనకి అంటే కంట్రోలింగ్ అండి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్మెంట్ గురించి తీసుకున్నామండి. ఓకే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ మన కంపెనీ ప్రొడక్ట్స్ సంబంధించి మంత్లీ ఒక 10,000 అనుకున్నారండి, కంట్రోల్ బడ్జెట్ పెట్టుకున్నారు. ఓకే జూన్ మంత్ లో ఒక 10,000, జూలైలో ఓకే ఇంకా ఎక్కువ సేల్స్ ఉంటుంది, ఇంకా అడ్వర్టైజ్మెంట్ బాగా వెళ్ళాలి అనుకుంటే ఒక 12,000 పెట్టుకున్నారు. ఇలా మీరు మంత్లీ వైజ్ గా కూడా కంట్రోలింగ్ పెట్టుకోవచ్చు అండి, ఇయర్లీ వైజ్ పెట్టుకోవచ్చు. ఈ పెట్టుకున్న ట్రాన్సాక్షన్ జూన్ మంత్ లో మనం ఎంట్రీస్ పోస్టింగ్ చేస్తున్నామండి. అడ్వర్టైజ్మెంట్ పెయిడ్ 5,000, ఎంట్రీ ఏంటండి? అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డెటా 5,000 టు క్యాష్ అకౌంట్. ఇది జూన్ 1 జరిగింది. అదే మంత్ జూన్ 5 అడ్వర్టైజ్మెంట్ పెయిడ్ 3,000. ఇప్పటికి ఎంత పే చేసామండి? 8,000 ఖర్చు పెట్టాం జూన్ మంత్ లో. జూన్ 25 అడ్వర్టైజ్మెంట్ పెయిడ్ 3,000 అండి. ఆల్రెడీ 8,000 అయిపోయింది, మళ్ళీ ఎంత పే చేస్తున్నామండి? 3,000. వెంటనే మీకు అలర్ట్ వచ్చేస్తుందండి, యూఆర్ ఎక్సీడింగ్ బడ్జెట్ కంట్రోల్. ఓకే మనకి పెట్టుకున్న అమౌంట్ ఎంత అండి? 10,000. కానీ మనం ఎంత దాటి వేసామండి? 10,000 దాటి ఎక్సీడ్ అయిపోయింది. అంటే 5,000 ప్లస్ 3,000, 3,000 అంటే ఎంత అయిందండి? 11,000 అయింది. అంటే 11,000 అయింది కాబట్టి వెంటనే మీకు ఎంట్రీ పోస్టింగ్ చేసేటప్పుడు అలర్ట్ చేసేస్తుంది. అంటే ఇంత అమౌంట్ దాటి వెళ్ళకూడదు. చాలా చాలా యూస్ఫుల్ ఆప్షన్ అండి ఈ బడ్జెట్స్ కంట్రోలింగ్ అనేది. దీని ద్వారా మన సేల్స్, మనం పెట్టుకున్న టార్గెట్స్ రీచ్ అవుతున్నామా, అది మనం ఒక్క ఎక్స్పెన్సెస్ లోనే తీసుకోవాలని రూల్ ఏం లేదండి. ఇన్కమ్స్ అయినా పెట్టుకోవచ్చు, అలాగే అసెట్స్ అయినా పెట్టుకోవచ్చు. అసెట్స్ కూడా పర్చేజ్ చేస్తున్నారు, అసెట్స్ పర్చేజ్, అన్నెసరీ అసెట్స్ పర్చేజింగ్ కూడా మనకి వేస్టే కదా. ఇంతకు మించి ఇయర్లీ ఇంతకు మించి ఉండకూడదు అని పెట్టుకున్నారనుకోండి, అలా కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ యూస్ఫుల్ ఆప్షన్ అండి, ఫీచర్ ఉంది టాక్సేషన్ అండి. అంటే పర్చేస్ చేసినప్పుడు ఉన్న ట్యాక్స్, ఓకే సేల్ చేసినప్పుడు ఉన్న టాక్సేషన్స్ ని మెయింటైన్ చేయొచ్చండి. ట్యాక్స్ లో కూడా చాలా ట్యాక్స్లు వచ్చేసినాయండి. ఓకే ఈ ట్యాక్స్ లో కూడా వ్యాట్, టీడీఎస్, జిఎస్టీ వీటన్నిటిని కూడా డిఫరెంట్ గా లెవెల్స్ లో టాక్సేషన్స్ ని మెయింటైన్ చేసే విధంగా ఒక్కొక్క స్టేట్ కి ఒక్కో రకమైన సేల్స్ ట్యాక్స్ ఉంటుందండి. ప్రతి స్టేట్ కి ఒకే రకమైన ట్యాక్స్ ఉండదండి. అలా సబ్ డివిజన్స్ చేసుకుంటూ ట్యాక్స్ ని మెయింటైన్ చేసే ఫెసిలిటీ టాలీలో ఉందండి. ద నెక్స్ట్ అడ్వాంటేజ్ ఈస్ ఫర్ బెటర్ సేల్స్ ప్రమోషన్స్. It is benefit for the business owners, employees and customers. టాలీ సాఫ్ట్వేర్ ఏదో ఎంప్లాయర్ కే కాదండి, ఎంప్లాయీస్ కి కస్టమర్స్ కూడా ఉపయోగపడే విధంగా ఈ టాలీ సాఫ్ట్వేర్ ని ఇంప్లిమెంట్ చేశారండి. అంటే ఓనర్స్ వాళ్ళ కంపెనీ యొక్క
ప్రెసెంట్ సిచ్యువేషన్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాటితో పాటు సేల్స్ ని పెంచుకోవడం, అంటే మనం ఇలా పెట్టుకుంటామండి టార్గెట్. సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, సేల్స్ రిప్రజెంటేటివ్స్ కి టార్గెట్స్ ఇస్తూ ఉంటారు. ఈ మంత్ లో ఇన్ని సేల్స్ చేయాలి అని. ఓకే, 10,000 ప్రొడక్ట్ సేల్స్ జరగాలి జూన్ లో. ఓకే, జూలైలో 15,000 టార్గెట్స్ ఇలా ఇస్తున్నారు ఎంప్లాయీస్. వాటితో పాటు కస్టమర్స్ కూడానండి, అంటే కంపెనీకి వచ్చే కస్టమర్స్ కూడా ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. అంటే మనం పెట్టుకోవచ్చు కస్టమర్స్. ఓకే, కస్టమర్స్ లో డివిజన్ పెట్టుకుంటాం. ఓకే, నాన్ కస్టమర్స్, అన్నోన్ కస్టమర్స్. నాన్ కస్టమర్స్ కి క్రెడిట్ డేస్. ఇప్పుడు కొంతమంది క్యాష్ పర్చేసింగ్ ఉండదండి. ఓకే, క్యాష్ సేల్స్ ఉంటాయి, క్రెడిట్ సేల్స్ ఉంటాయి. ఈ క్రెడిట్ సేల్స్ చేసేటప్పుడు కొంతమందికి పీరియడ్. ఓకే, సేల్స్ చేసాము. ఓకే, గూడ్స్ సోల్డ్ టు మిస్టర్ రామ్, ఎంట్రీ ఈస్ రామ్ అకౌంట్ డేటా టు సేల్స్ అంటున్నాం. రామ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనల్ని అడుగుతుందండి, ఎన్ని డేస్ లో ఇది అమౌంట్ పే చేస్తాడు? 30 డేసా, 60 డేసా, 45 డేసా? మన చాయిస్ అండి అది. అంటే మనం ఏం చేయగలుగుతున్నాం ఇక్కడ కస్టమర్స్ కూడా మనం ఎన్ని డేస్ పెట్టుకోవాలి, ఎంత రేపులో రిమైండర్ రావాలి. 30 డేస్ అవ్వగానే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది 30 డేస్ లో వీళ్ళు అమౌంట్ పే చేస్తారు అని. అలాంటివి ఇలా పెట్టుకునే పాసిబిలిటీ మనకి టాలీ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుందండి. నెక్స్ట్ బెనిఫిట్ ఈస్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ సైట్స్. టాలీ సపోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టార్స్ ఆల్సో. టాలీ సాఫ్ట్వేర్ ఒక స్పెసిఫిక్ అంటే ఈ పర్టికులర్ బిజినెస్ కే టాలీ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఎనీ బిజినెస్, ఇట్ మే బి ఐదర్ మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, ఓకే, గూడ్స్, ఇలా ఏ కంపెనీ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయినా సరే, సోనో విజన్ కావచ్చు, లేకపోతే మార్గదర్శి కావచ్చు, ఎవరికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయినా సరే మనం మెయింటైన్ చేసే విధంగా టాలీ సాఫ్ట్వేర్ ని ఇంప్లిమెంట్ చేశారండి. ఇంకా జనరల్ గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ అంటే కొంచెం కాంప్లికేటెడ్వి, కానీ వాటిని కూడా సపోర్ట్ చేసే విధంగా టాలీ సాఫ్ట్వేర్ అయితే రావడం జరిగిందండి. ద నెక్స్ట్ అడ్వాంటేజ్ ఈస్ వెబ్ ఎనేబుల్డ్ సర్వీసెస్. ఇట్ రెడ్యూసెస్ ది టైం కన్స్యూమింగ్ ప్రాబ్లమ్స్. వెబ్ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఉండటం ద్వారా మనకి టైం సేవ్ అవుతుందండి. వెబ్ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఏమున్నాయండి? రిమోట్ యాక్సెస్ ఉంది, ఓకే, రిపోర్ట్స్ ప్రిపరేషన్ ఉంది, మెయిలింగ్ ఫెసిలిటీ ఉందండి, ఈమెయిల్ ఫెసిలిటీ ఉంది, టాలీ చార్ట్ ఉందండి. ఓకే, మీకు ఏదో డౌట్ వచ్చింది, మళ్ళీ సాఫ్ట్వేర్ ఏదో స్టోర్ అవ్వట్లా, టాలీ రిప్రజెంటేటివ్ ఉంటారు, డైరెక్ట్ గా మీరు చాట్ చేసి మీకు మీకున్న ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీ మెయిల్స్ మీ మేనేజర్కో లేకపోతే ఎండి గారికో పంపించా, మేనేజింగ్ డైరెక్టర్ కి మెయిల్ చేసేస్తారు. అంటే నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఏంటి టెండర్ వేయాలి, లేకపోతే ఇంకా ఏంటి వేరియేషన్స్ మీ మెయిల్ చేయాలి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంతా ఆన్లైన్ లో జరిగిపోతా ఉంటుందండి. ఓకే, అలాగే రిమోట్ యాక్సెస్ అండి, మీరున్న ప్లేస్ వేరు, మా అకౌంట్స్ మెయింటైన్ చేసే డిఫరెంట్ బ్రాంచెస్ లో ఉన్న అకౌంట్స్ ను కూడా మీరు యాక్సెస్ చేసే ఫెసిలిటీ రిమోట్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తుందండి. దీని ద్వారా వెబ్ ఎనేబుల్ సర్వీసెస్ ఉండటం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుందండి. ద నెక్స్ట్ ఫీచర్ ఈజ్ ఈజీ టు యూస్ అండ్ హ్యాండిల్. ఓకే, ఇట్ మేక్ ది పేమెంట్ ఆన్లైన్ త్రూ ది సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఇది ప్రొవైడ్ చేస్తుందండి. నెక్స్ట్ వన్ ఈజ్ టాలీ డిసడ్వాంటేజెస్. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా టాలీలో ఫ్యూయర్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. అవేంటో చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ ఈజ్ ఎ సింగిల్ విండో సాఫ్ట్వేర్. మీకు డౌట్ రావాలి, ఫస్ట్ లో మన అడ్వాంటేజెస్ అలాగే వెర్షన్స్ గురించి చెప్పుకున్నప్పుడు మనం టాలీ సపోర్ట్స్ విండోస్ సాఫ్ట్వేర్, ఇట్లా టాలీ రన్స్ ఆన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పారు, బట్ ఇట్ ఈస్ ఎ సింగిల్ విండో సాఫ్ట్వేర్ చెప్తున్నారు ఏంటి అని. ఇక్కడ చెప్పే నెగిటివ్ ఏంటంటే, ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే సింగిల్ విండో సాఫ్ట్వేర్, ఒక విండోలో మాత్రమే ఇది రన్ చేసుకోవచ్చు. అంటే విండోస్ ప్లాట్ఫామ్ లోకి మీరు రన్ అవుతారండి, లాగిన్ అయ్యి టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు మీకు టాలీ విండో, టాలీ మెను, మెయిన్ మెను కనిపిస్తూ ఉంటుంది, గేట్వే ఆఫ్ టాలీ అని. అయితే ఈ గేట్వే ఆఫ్ టాలీలోకి వెళితే అకౌంట్స్ ఇన్ఫో ఉంటుంది, ఇన్వెంటరీ ఇన్ఫో ఉంటుంది. రెండింటిని ఒకేసారి వెళ్ళలేరు. అయితే అకౌంట్స్ లోకి వెళ్తారు, లేకపోతే ఇన్వెంటరీలోకి వెళ్తారు. అకౌంట్స్ ఇన్వెంటరీ రెండింటిని ఒకేసారి మెయింటైన్ చేయలేరు. అది ఇక్కడ ఉన్న ప్రాబ్లం అండి. విండోస్ మల్టీ టాస్కింగ్, ఒకేసారి 2-3 పనులు చేయగలదు. కానీ టాలీ సాఫ్ట్వేర్ లో ఏంటండి లాస్, మనకి డిసడ్వాంటేజ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అంటే కనుక ఒక విండోని మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. బ్యాకప్ ఉంటుంది, రీస్టోర్ ఉంటుంది, ఓకే, ఓచర్ ఎంట్రీ ఉంటుంది. అయితే ఏదో ఒక విండోలోనే మీరు వర్క్ చేయగలుగుతారు, ఒకేసారి 2 విండోస్ లో చేయలేరు. మరి మల్టీ కంపెనీస్ ని సపోర్ట్ చేస్తుందండి, మల్టీ కంపెనీస్ ని సపోర్ట్ చేస్తుందండి. కానీ ఏదైనా ఒక కంపెనీ ట్రాన్సాక్షన్స్ అది ఒక విండో, ఇన్వెంటరీనా, అకౌంట్సా,
అంటే ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవచ్చండి, చేయకూడదని ఏం లేదు, ఒకదాని తర్వాత ఒకటి చేసుకునే అవకాశం ఉంటుంది. అది ఇక్కడ ఉన్న నెగిటివ్ అండి. ద సెకండ్ వన్ ఈజ్ నో యూస్ఫుల్ అప్గ్రేడింగ్. ఇది కొంతవరకు వాస్తవేనండి. ఓకే, ఫస్ట్ 3 వెర్షన్స్ చూసుకుంటే పెద్దగా చేంజెస్ ఏం లేవండి, అంత స్మాల్ బిజినెస్ కి రన్ అవుతుంది, దాస్ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది. కానీ తర్వాత వచ్చిన వెర్షన్ విండోస్ ప్లాట్ఫామ్ లో అయితే రన్ అయింది. అంటే వెర్షన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు కానీ పెద్దగా యూస్ఫుల్ అయ్యే అప్గ్రేడింగ్ ఫెసిలిటీస్ అయితే రావటం లేదండి. అది చిన్నవి. ఇక్కడ మనకి రీసెంట్ గా మనకి టాలీ ERP 9 1.0 2.0 రిలీజ్ చేస్తూ ఉన్నారు. స్మాల్ చేంజెస్ తోనే కొత్త వెర్షన్స్ రిలీజ్ చేస్తున్నారు. అయితే పెద్దగా యూజ్ అయ్యే అప్గ్రేడింగ్ అయితే కనిపించడం లేదండి. నాట్ ఐడిల్ ఫర్ మల్టీ బ్రాంచింగ్. టాలీ సపోర్ట్స్ మల్టీ బ్రాంచింగ్. టాలీ సాఫ్ట్వేర్ లో మనం ఏం చేయొచ్చు, మల్టీ బ్రాంచింగ్ ని మెయింటైన్ చేయొచ్చు. ఓకే, విజయవాడలో ఒక బ్రాంచి, అమరావతిలో ఒక బ్రాంచి, వైజాగ్ లో ఒక బ్రాంచి పెట్టుకున్నారు. కానీ అంత సూటబుల్ కాదు. ఈ రీజన్ ఏంటంటే మెయిన్ గా ఎక్స్పెన్సివ్ తో కూడుకుని ఉంటుందండి. మళ్ళీ వీటన్నిటి కూడా అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే కావాల్సిన హార్డ్వేర్ ఎక్విప్మెంట్ అంతా తెచ్చుకోవాలి, ఆపరేటర్ ఉండాలి, వీటికి రిమోట్ యాక్సెసింగ్ ఫెసిలిటీ ఉంది, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు అనుకోండి. కాకపోతే జనరల్ గా మల్టీ బ్రాంచెస్, బాటా కంపెనీ తీసుకున్న విజయవాడలోనే ఒక 25 బ్రాంచెస్ ఉంటాయండి వాళ్ళకి. మరి ఈ 25 బ్రాంచెస్ ని 25 ప్లేసెస్ లోను 25 సిస్టమ్స్, ఏసీ రూమ్స్ ఇన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పెన్సివ్ తో కూడుకుని ఉంటుంది. మల్టీ బ్రాంచింగ్ కి అంత సూటబుల్ కాదు. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఈస్ లో సెక్యూరిటీ. Once we forget the user password, the retrieving of data is very difficult. మన గనక ఒకసారి గనక పాస్వర్డ్ మర్చిపోతే టాలీలో మన డేటాని రిట్రీవ్ చేసుకునే అవకాశం ఉండదు. అది మెయిన్ ప్రాబ్లం అండి. ఓకే, టాలీలో డేటాని రిట్రీవ్ చేసుకోవడం అంటే తిరిగి చూసుకునే అవకాశం ఉండదు కంపెనీ డేటాని. అంటే సెక్యూరిటీ వేరే వాళ్ళు వచ్చి చేంజెస్ చేయలేరు. కానీ మన పాస్వర్డ్ మనమే మర్చిపోయాం అనుకోండి, మన కంపెనీ డేటాని మనమే యాక్సెస్ చేయాలంటే చాలా చెయ్యొచ్చు, కానీ డిఫికల్ట్ గా ఉంటుంది. అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఈజ్ నో సెంట్రల్ సపోర్ట్. అంటే సెంట్రల్ గా సపోర్ట్ చేసే విధంగా ఎలాంటి సపోర్ట్ కూడా ఇక్కడ లేదు. దాంతో పాటు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కి, మ్యానుఫ్యాక్చరింగ్ దానికి ఒక పర్టికులర్ గా ఇది సపోర్ట్ చేస్తుంది కానీ అంత సూటబుల్ కాదండి. ఓకే, ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ద యూజర్స్ టు ఫైండ్ సపోర్ట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టార్స్. ఈ టాలీ సాఫ్ట్వేర్ ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ వాటికి అంత సూటబుల్ కాదు. రీజన్ ఏంటంటే సెంట్రల్ సపోర్ట్ లేకపోవటమేనండి. ఓకే, ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ టాలీ ఆర్ అకౌంటింగ్. వీటిని మనం వాట్ ఈస్ డెబిట్, వాట్ ఈస్ క్రెడిట్ అని కూడా అంటారండి. గోల్డెన్ రూల్స్ అన్న డెబిట్ అండ్ క్రెడిట్ అన్న ఒకటేనండి. వాట్ ఈస్ డెబిట్? డెబిట్ షార్ట్లీ అబ్రివేటెడ్ యాజ్ డిఆర్. మనం ఎంట్రీస్ రాసేటప్పుడు డిఆర్ అని రాస్తూ ఉంటామండి. డిఆర్ మీన్స్ డెబిట్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ డెబిట్ ఎంట్రీ? ఇట్ రిప్రజెంట్స్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ వాల్యూ టు దట్ అకౌంట్. మనం చెప్పే వాల్యూ ఆ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయటాన్ని డెబిట్ ఎంట్రీ అంటారు. దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందండి? డెబిట్ కి అమౌంట్ చేస్తే ఏం జరుగుతుందండి? ఇట్ ఇంక్రీజెస్ ఇన్ అసెట్స్, డిక్రీజెస్ ఇన్ లయబిలిటీస్. కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ లో ఈ డెబిట్ ఎంట్రీ జరగడం ద్వారా అసెట్స్ అయితే పెరుగుతాయి, లయబిలిటీస్ అయితే తగ్గుతాయండి. అసెట్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి, లయబిలిటీస్ అయితే డిక్రీజ్ అవటం జరుగుతుంది. ఈ డెబిట్ ఎంట్రీ ద్వారా జరిగే ప్రాసెస్ ఏంటండి? ఓకే, అసెట్స్ అయితే ఇంక్రీజ్ అవటం, లయబిలిటీస్ అయితే డిక్రీజ్ అవటం జరుగుతుంది. వాట్ ఈస్ క్రెడిట్? It is shortly abbreviated as CR. Credit entry represents a transfer from the account. అకౌంట్ కి అంటే ఒక అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడానికి. మరి డెబిట్ అంటే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇది అకౌంట్ నుంచి వస్తుందండి. అకౌంట్ నుండి రావటాన్ని క్రెడిట్ అంటారు, అకౌంట్ కి పంపిస్తే డెబిట్ అంటారండి. దీని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందండి? ఓకే, డిక్రీజెస్ ఇన్ అసెట్స్. అసెట్స్ అనేవి డిక్రీజ్ అవుతాయండి, లయబిలిటీస్ అనేవి ఏమవుతాయండి? ఇంక్రీజ్ అవుతాయి. దీనికి అంటే డెబిట్ కి ఫుల్ ఆపోజిట్ గా ఉండేది క్రెడిట్ అండి. ఒక ఎంట్రీ తీసుకుందామండి. మిస్టర్ భరత్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 10 crores. ఎంట్రీ వాట్ ఈస్ ద ఎంట్రీ? క్యాష్ అకౌంట్, డెటార్ టు క్యాపిటల్ అకౌంట్.
డెబిట్ చేయడం వల్ల ఏం జరిగిందండి, మనం చెప్పిన ఈ 10 crores అమౌంట్ ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. ఈ క్యాష్ అనేది ఏ ఎసెట్ అండి, ఎసెట్స్లో మన వేరియేషన్స్ ఉన్నాయి కదా, ఏ ఎసెట్ అండి ఇది, ఫిక్స్డ్ ఎసెట్టా, ఫిక్టీషియస్ ఎసెట్టా, కరెంట్ ఎసెట్, కరెంట్ ఎసెట్. క్యాష్ ఈజ్ ఏ కరెంట్ ఎసెట్. ఈ క్యాష్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అంటే డెబిట్ కాబట్టి ఎసెట్ ఏం జరుగుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్లో మీకు జరిగేది ఏంటిదండి, లైబిలిటీ. క్యాపిటల్ అనేది ఏంటిదండి, క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్లో ఏం రాస్తాం, బై క్యాష్ అని రాస్తాం, ఇది డిక్రీజ్ అవుతుందండి. ఓకే, అంటే క్యాపిటల్ అకౌంట్కి వచ్చేసరికి లైబిలిటీస్లో వచ్చేసరికి ఏం జరుగుతుందండి, లైబిలిటీ క్రెడిట్ చేస్తే ఏం జరుగుతుంది, డెబిట్ చేస్తే ఏం జరుగుతుంది అనేది ఇది అంటే ప్రాసెస్. ఓకే, అంటే క్రెడిట్లో రిజల్ట్ అనేది అసెట్ అయితే కనుక డిక్రీజ్ అవుతుంది, లైబిలిటీ అయితే కనుక ఇంక్రీజ్ అవటం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ ఈస్ గోల్డెన్ రూల్స్. ఈ గోల్డెన్ రూల్స్లోకి వెళ్లే ముందు అసలు అకౌంట్స్లో ఏ ఏ టైప్స్ ఉన్నాయో తెలుసుకోవాలండి. అకౌంట్స్ ఆర్ 3 types: పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్ అండ్ nominal account. Personal account, it represents persons. They are persons, bank names, company names, etc. What are the rules for personal account? Debit the receiver, credit the giver. Example, goods purchased from Mr. Krishna. Purchases account debtor to భరత్ అకౌంట్. పర్చేజెస్, ఇక్కడ భరత్ అనేది పర్సనల్ అకౌంట్ అండి. ఈ పర్సనల్ అకౌంట్ ద్వారా మీకు ఇక్కడ రిసీవరా గివరా, క్రెడిట్ అంటే గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ భరత్ అండి. భరత్ పోగొట్టుకుంటున్నాడు కాబట్టి, గివర్ కాబట్టి ఇచ్చేస్తున్నాడు కాబట్టి క్రెడిట్ చేస్తున్నాడు, క్రెడిట్ ది గివర్. పొందే వాళ్ళని ఏం చేయాలండి, డెబిట్ చేయాలి. ఇక్కడ పర్సన్ కాదు కాబట్టి ఇది కన్సిడర్ చేయడానికి ఉండదండి. క్యాష్ పెయిడ్ టు మిస్టర్ భరత్. ఎంట్రీ ఏంటండి, భరత్ అకౌంట్, డెబిట్ టు క్యాష్ అకౌంట్. భరత్, ఇట్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్. భరత్ అనేది ఏంటండి, పర్సనల్ అకౌంట్. ఇక్కడేమో క్రెడిట్ అయ్యాడు కానీ ఇక్కడ భరత్ డెబిట్ అవడం జరిగిందండి. డెబిట్ ది రిసీవర్. భరత్కి క్యాష్ వస్తుంది కాబట్టి భరత్ని డెబిట్ చేసావాడు. ఇక్కడ భరత్ దగ్గర నుంచి గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి భరత్ ఇక్కడ క్రెడిట్ అయ్యాడు. ఓకే, భరత్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్. ఎక్కడ డెబిట్ చేయాలి, ఎక్కడ క్రెడిట్ చేయాలి, డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. దిస్ ఈస్ ద పర్సనల్ అకౌంట్. సెకండ్ వన్ ఈస్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ఎగ్జాంపుల్స్, క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్స్, గూడ్స్ ఎట్సెట్రా. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మన ఆర్గనైజేషన్లోకి వచ్చే వాటన్నిటిని డెబిట్ చేయండి, పోయే వాటన్నిటిని క్రెడిట్ చేయాలి. క్యాష్ పెయిడ్ టు మిస్టర్ భరత్ అను. ఎంట్రీ ఏంటంటే భరత్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అను. ఇప్పుడు క్యాష్ ఏంటిదండి, ఇక్కడ రియల్ అకౌంట్. క్యాష్ అనేది ఏంటండి, రియల్ అకౌంట్. ఇక్కడ ఏం చేసామండి, క్రెడిట్ చేసాం క్యాష్ అకౌంట్ని. ఓకే, అంటే క్యాష్ అకౌంట్ ఇక్కడ క్రెడిట్ అయింది కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఎప్పుడు క్రెడిట్ చేస్తాం చూడండి, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. కంపెనీలో నుంచి ఏదైతే వెళుతుందో దాన్ని క్రెడిట్ చేయాలి, ఏ కంపెనీలోకి ఏదైతే వస్తుందో దాన్ని డెబిట్ చేయాలి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మిస్టర్ రామ్. ఎంట్రీ ఏంటండి, క్యాష్ అకౌంట్ డెటార్ టు మిస్టర్ రామ్. క్యాష్ ఈజ్ ఏ రియల్ అకౌంట్. ఎప్పుడు డెబిట్ చేస్తామండి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. కంపెనీలోకి ఎప్పుడైతే వస్తుందో, ఆర్గనైజేషన్లోకి ఎప్పుడైతే వచ్చే వాటిని డెబిట్ చేయాలి. ద నెక్స్ట్ వన్ ఈజ్ నామినల్ అకౌంట్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ ఆర్ గెయిన్స్. ఎక్స్పెన్సెస్, రెంట్, salaries, wages, etc. Losses, loss on sale of land. Profit, loss on sale of మిషనరీ. వీటన్నిటిని ఏమని పిలుస్తున్నామండి, డెబిట్ అంటున్నాం. ఓకే, ఇన్కమ్స్, ఇది ఎలా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. రెంట్ పెయిడ్. ఎంట్రీ ఏంటండి, రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. రెంట్ అకౌంట్ అనేది ఏంటిదండి,
నామినల్ అకౌంట్. ఎప్పుడు డెబిట్ చేయాలండి? ఆల్ ఎక్స్పెన్సెస్ని డెబిట్ చేయాలి. రెంట్ అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి ఏం చేసామండి? డెబిట్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ ఆర్ గెయిన్స్. మనకి రెంట్ రిసీవ్డ్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంట్రీ ఏంటండి? క్యాష్ అకౌంట్ డెటార్ టు రెంట్ అకౌంట్. ఇక్కడ రెంట్ అకౌంట్ ఏం చేసామండి? క్రెడిట్. రెంట్ రిసీవ్డ్ అంటున్నామండి. రెంట్ అనేది మనకు వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుందండి? మనకి ఇన్కమ్. ఇందాకడైతే ఎక్స్పెన్సెస్, ఇది ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. క్యాష్ అకౌంట్ డెటార్ టు రెంట్ అకౌంట్. is accounting terminology. Accounting terminologies are debit, credit, journal, ledger, group and voucher. We have already discussed in previous classes debit and credit. Debit means it's shortly abbreviated as DR. Credit shortly abbreviated as CR. The next topic is journal. Journal is a first original book of entry. Journal అనేది ఫస్ట్ ఎంట్రీస్ రికార్డింగ్ చేసుకునే బుక్ని జర్నల్ అంటారండి. దీంట్లో ఒరిజినల్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. ఒరిజినల్ ట్రాన్సాక్షన్స్ మీన్స్ అంటే ఎంట్రీస్, ఫస్ట్ ట్రాన్సాక్షన్, ఫస్ట్ బుక్ అనమాట. పోస్టింగ్ చేసుకునే బుక్కే జర్నల్. ఇన్ ఏ క్రోనలాజికల్ ఆర్డర్, దట్ మీన్స్ టైం వైజ్గా, డేట్ వైజ్గా రికార్డ్స్ని పోస్టింగ్ చేసుకుంటూ రావడాన్ని జర్నల్ అంటారు. ఈరోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ 9 o'clockకి ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఈరోజు డేట్ నోట్ చేసుకుని డేట్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, 9 o'clock ఎన్ని, అలా 1 by 1 అంటే డేట్ వైజ్గా, టైం వైజ్గా రికార్డింగ్ చేసే బుక్కే జర్నల్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ అమౌంట్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5 columns. Date, particulars, ledger folio, debit and credit. This is the format for journal. Date, particulars, ledger folio, debit amount, credit amount. ఈ రోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ని నోట్ చేయాలనుకుంటున్నారు. 10/6/2020. Mr. Bharat started a business with 10 crores. Entries: cash account debtor to Bharat, capital account. ఇక్కడ అమౌంట్ నోట్ చేస్తారు. నెక్స్ట్ లెడ్జర్ ఫోలియోలో అంటే క్యాష్ అకౌంట్ సంబంధించిన నెంబర్ ఎంతైతే ఉందో ఇక్కడ పోస్టింగ్ చేయడం జరుగుతుంది. అలాగే క్యాపిటల్ అకౌంట్ యొక్క నెంబర్ లెడ్జర్లో ఎంత ఉందో నెంబర్ ఆ లెడ్జర్ ఫోలియోని ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ఫార్మాట్ ఫర్ ది జర్నల్. జర్నల్ ఫార్మాట్ ప్రింటెడ్ ఫార్మాట్లో ఇచ్చాను చూడండి. డేటు, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. అలాగే గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ కృష్ణ అన్న, పర్చేస్ అకౌంట్ డెటార్ టు కృష్ణ. డేట్ నోట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 1 తీసుకుందండి. ఏప్రిల్ 1, 2020. డెబిట్ అమౌంట్ 20,000. కంపల్సరీ నరేషన్ రాయాలండి. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ కృష్ణ. ఇక్కడ
ఇక్కడ లెడ్జర్ ఫోలియో అంటే లెడ్జర్ బుక్లో పర్చేస్ యొక్క నెంబర్ ఏ పేజీలో ఉందో ఆ నెంబర్ చూసుకుని ఇక్కడ రాయటం జరుగుతుంది. ద నెక్స్ట్ టర్మినాలజీ ఈజ్ లెడ్జర్. జర్నల్ పోస్టింగ్ అయిన తర్వాత అంటే జర్నల్ ఎంట్రీస్ అన్నీ కూడా ఏవైతే రికార్డింగ్ కంప్లీట్ అవుతాయో వాటికి రెలవెంట్గా ఉన్న అకౌంట్స్లో పోస్టింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏ బుక్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారో ఆ బుక్స్లోకి వెళ్ళి డెబిట్ అమౌంట్ అయితే డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ అయితే కనుక క్రెడిట్ సైడ్ మెయింటైన్ చేయాలి. ద బుక్ ఇన్ విచ్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ లెడ్జర్. ఇట్ ఈస్ ఏ సెకండరీ బుక్. వాట్ ఈస్ ది ఫస్ట్ బుక్? జర్నల్. సెకండ్ బుక్ ఈజ్ లెడ్జర్. ఇట్ ఈస్ ఏ సిస్టమాటిక్ మేనర్. అంటే దీనికంటూ ఒక ఫార్మాట్ ఉందండి. ఆ ఫార్మాట్ ఫాలో అవుతూ మనం లెడ్జర్ పోస్టింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు రాసే లెడ్జర్ నేమ్ ఆర్ అకౌంట్ నేమ్ అంటారు, లెడ్జర్ ఆర్ అకౌంట్ నేమ్ అంటారండి. ఆ నేమ్ రాయాలి. ఓకే, 2 పార్టీషన్స్ చేసుకోండి. 2 పార్టీషన్స్ చేసుకుని డెబిట్ టు క్రెడిట్. డెబిట్లో 4 కాలమ్స్ ఉంటాయి. డేట్, పర్టికులర్స్, జనరల్ ఫోలియో, అమౌంట్. అలాగే క్రెడిట్ సైడ్ కూడా డేట్, పర్టికులర్స్, జనరల్ ఫోలియో, అమౌంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే డెబిట్లో ఏ కాలమ్స్ అయితే ఉన్నాయో క్రెడిట్లో కూడా అవే కాలమ్స్ ఉంటాయండి. అయితే మీరు ఇందాక మనం రాసుకున్న ఎంట్రీలో గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ కృష్ణ అన్న పర్చేజెస్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. ఈ పర్చేజెస్ అకౌంట్ కి 2 పార్టీషన్స్ చేసుకుని అలాగే ఇంకొక అకౌంట్ ఏముందండి, కృష్ణ. కృష్ణ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాం. పర్చేస్ అకౌంట్లో 2 కృష్ణ, అలా కృష్ణ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై పర్చేజెస్ ఇలా రాయాల్సి ఉంటుందండి. ఇలా జర్నల్ ఎంట్రీస్లో ఉన్న అంటే జర్నల్ బుక్లో ఉన్న ప్రతి ఎంట్రీ కూడా లెడ్జర్ పోస్టింగ్ చేయాలి. అంటే ఎన్ని అకౌంట్స్ అయితే వస్తాయో అన్ని అకౌంట్స్కి లెడ్జర్ పోస్టింగ్ చేయాల్సిందే. ఓకే, అన్ని ఖాతాలు తెరవాల్సిందే కంపల్సరీ. ద నెక్స్ట్ వన్ ఈస్ వోచర్. ఇట్ ఈస్ ఏ డాక్యుమెంట్ కంటైనింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. వోచర్ అనేది ఒక డాక్యుమెంట్ అండి. దీంట్లో మనం చేసిన ట్రాన్సాక్షన్ సంబంధించిన ఎంట్రీస్ని పోస్టింగ్ చేయడం జరుగుతుంది. మనం మాన్యువల్ అకౌంటింగ్లో అయితే జర్నల్లో రాయటం జరుగుతుంది. ఓకే, జర్నల్ బుక్లో రాస్తామండి. ఈ జర్నల్ ఎంట్రీస్ని కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజీలో నోట్ చేయడాన్ని ఇక్కడ మనం జనరల్గా వోచర్ అని పిలుస్తూ ఉంటాం. అకౌంట్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటే వోచర్ వెరిఫికేషన్ అంటారు, వోచింగ్ అంటారు. అంటే మీకు రాసిన వోచర్ నంబరింగ్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ అమౌంట్ కానీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ వెళ్తాం. నెంబరింగ్ కరెక్ట్గా వెళ్ళిందా లేదా, కరెక్ట్గా పోస్టింగ్ జరిగిందా లేదా వెరిఫికేషన్ చేయడం జరుగుతుందండి. ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా మనకు ఒక ఎవిడెన్స్ వోచర్. ఈ వోచరే మనకి ఎవిడెన్స్ అండి. దీన్ని బేస్ చేసుకుని ఈ వోచర్స్ని రికార్డ్ చేయడాన్ని వోచర్ ఎంట్రీ అంటారండి. రికార్డింగ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ వోచర్ ఎంట్రీ. ఎంట్రీస్ని పోస్టింగ్ చేయడాన్ని, ట్రాన్సాక్షన్స్ని పోస్టింగ్ చేయడాన్ని వోచర్ ఎంట్రీ అని పిలుస్తారండి. వోచర్ యొక్క ఫార్మాట్ టాలీ సాఫ్ట్వేర్లో ఇలా ఉంటుందండి. వోచర్స్లో ఫస్ట్ మీరు ఏ టైప్ ఆఫ్ వోచరింగ్ చేస్తున్నారు? ఏ టైప్ ఆఫ్ వోచర్ అండి? పేమెంట్ వోచర్. క్యాష్ పే చేస్తున్నారు, దట్ మీన్స్ శాలరీస్ పెయిడ్. వోచర్ యొక్క నెంబర్, ఇక్కడ వోచర్ యొక్క నెంబర్ కనిపిస్తుందండి, 1 అని కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ డేట్, ఏ డే కూడా కనిపిస్తూ ఉంటుందండి. నెక్స్ట్ మెయిన్ హెడ్డింగ్ అకౌంట్, అంటే హెడ్ అకౌంట్ ఏం వస్తుంది ఇక్కడ? క్యాష్ అకౌంట్. పేమెంట్లో క్యాష్ అకౌంట్. దేనికి పే చేస్తున్నారు? శాలరీస్. నెక్స్ట్ అట్లాగే మీకు కావాల్సిన అమౌంట్. ఇక్కడ మీరు దీన్ని హెడర్ అకౌంట్ అంటే దీన్ని లైన్ అకౌంట్ అంటారండి. నెక్స్ట్ అట్లాగే అమౌంట్. అలాగే ప్రెసెంట్ కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో ఇక్కడ చూపిస్తూ ఉంటుందండి. ఈ 2 చోట్ల చూపిస్తుంది. డిస్క్రిప్షన్, దట్ మీన్స్ నరేషన్ ఆఫ్ ది ఎంట్రీ ఇక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి వోచర్ యొక్క అమౌంట్ కనిపిస్తూ ఉంటుంది. టైప్ ఆఫ్ వోచర్, వోచర్ నంబరింగ్, డేట్, హెడర్ అకౌంట్, లైన్ అకౌంట్. హెడర్ అకౌంట్ అంటే మెయిన్ అకౌంట్. ఇక్కడ ఈ వోచర్ ఎంట్రింగ్ చేయడానికి అకౌంటింగ్ నాలెడ్జ్తో పని లేదండి.
అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక ఆర్డినరీ పర్సన్స్ కూడా, అంటే అన్ఎడ్యుకేటెడ్ ఫర్ అకౌంటింగ్ ఇన్ అకౌంటింగ్ పర్సన్ కూడా, అంటే అకౌంట్స్ తెలియని పర్సన్ కూడా, అంటే సైన్స్ స్టూడెంట్స్ కూడా నోట్ చేసుకునే విధంగా ఈ టాలీ సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారండి. ఈజీగా హెడర్ అకౌంట్ ఏంటి, శాలరీస్ పెయిడ్, రెంట్ పెయిడ్, వేజెస్ పెయిడ్ అన్నీ కూడా ఈజీగా పోస్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ మరి ఏం చేశారు దానికి నెరేషన్ ఇక్కడ రాసుకోవచ్చండి. ఇది ఆప్షనల్ అండి నెరేషన్ అనేది. ఓకే, అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది. అసలు మెయిన్ అకౌంట్ ఎంత ఉంది అంటే మీ కంపెనీలో క్యాష్ అకౌంట్ ఎంత ఉందో కూడా, అంటే కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా కనిపిస్తూ ఉంటుందండి. ఓకే, the next terminology is groups. Groups are ledger heads or accounting heads. అకౌంట్ యొక్క హెడ్స్ ని ఇక్కడ ఏమని పిలుస్తున్నామండి, గ్రూప్స్ అంటారండి. అంటే అకౌంట్ యొక్క హెడ్స్ ఏమేమి ఉన్నాయండి అంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మెయిన్ హెడ్స్ వచ్చేసరికి అసెట్స్, లయబిలిటీస్. ఈ అసెట్స్ లో కూడా మనం ఇంకా వేరియేషన్ చూపించుకోవచ్చు అండి. కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్టీషియస్ అసెట్స్. కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్టీషియస్ అసెట్స్. ఈ కరెంట్ అసెట్స్ లో క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, sundry debtors, sundry debtors, sundry debtors ను కూడా రాయొచ్చండి. sundry debtors ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్స్ లో ఆంధ్రా బ్యాంక్, ఎస్బీఐ. అంటే మీ కంపెనీకి ఎన్ని అకౌంట్స్ అయితే ఉన్నాయో అన్ని అకౌంట్స్ ని కూడా రాయొచ్చండి. మరి ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లో ఈ అకౌంట్ హెడ్స్ ని ఏమని పిలుస్తున్నామండి, గ్రూప్స్ అని పిలుస్తున్నాం. అంటే మనం రాసుకుని డైరెక్ట్ గా క్యాష్ ఇన్ హ్యాండ్ అని రాసేసుకుంటూ ఉంటాం. 20,000 క్యాష్ ఎట్ బ్యాంక్ 2 lakhs ఇలా రాసుకుంటారు డైరెక్ట్ గా. అలాగే కృష్ణ అకౌంట్, ఇలా వీటిని వేరియేషన్ చేయొచ్చండి. హెడ్డింగ్స్, కృష్ణ అనే అతను లోకల్ డేటారా, నాన్ లోకల్ డేటారా, ఇలా వేరియేషన్ చూపిస్తూ వీటిని ఈ హెడ్డింగ్స్ ఏమని పిలుస్తున్నామండి ఇక్కడ మనం గ్రూప్స్ అంటున్నామండి. ఈ గ్రూప్స్ క్రియేట్ చేయటం ద్వారా మనకు ఉపయోగం ఏంటి అంటే, ఈ గ్రూప్స్ ఉండటం వల్ల అసలు మొత్తం డెటార్స్ అంటే మన కంపెనీ యొక్క సండే డెటార్స్ ఎంతమంది ఉన్నారు, మనకి బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అంటే బ్యాంక్ అకౌంట్స్ చాలా ఉన్నాయి కానీ టోటల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, వేరియేషన్. అంటే ఇలా గ్రూపింగ్ వైజ్ గా కూడా మనకి రిపోర్ట్స్ చేసుకునే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇలా రిపోర్టింగ్ చేసుకోవాలి అనుకుంటే గనక కంపల్సరీ గ్రూప్స్ ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు సేల్స్ పర్చేస్ చేస్తున్నాం, ఇంతకు ముందు క్లాస్ లో కూడా మనం చెప్పుకున్నామండి టీవీస్ గురించి. ఓకే, టీవీలో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం. ఓకే, ఫుల్ హెచ్డి, హెచ్డి, అల్ట్రా హెచ్డి. అలాగే మొబైల్స్ తీసుకుంటున్నారు, మొబైల్స్ లో కూడా ఓకే 3D మొబైల్స్, 3G, 4G, 5G కూడా వచ్చేస్తున్నాయి కదండి, 5G మొబైల్స్. 3Gలో కూడా ఓకే స్మార్ట్ ఫోన్స్, రెగ్యులర్ ఫోన్, ఒక కామన్ ఫోన్, వీటిలో కూడా వేరియేషన్స్ చూపించుకోవచ్చు. ఓకే, అంటే మీకు ఎలాంటివి కావాలి అంటే వేరియేషన్స్. ఇది క్లారిటీ అంటే ఇది లెడ్జర్ అయితే కాదండి, జస్ట్ హెడ్డింగ్ మాత్రమే పోస్టింగ్ జరిగేది. 3G మొబైల్స్ పర్చేస్డ్ ఫ్రమ్ అని చెప్తున్నాం. అలా మనం హెడ్డింగ్స్ అంటే మనం రేపు స్టాక్ రిపోర్ట్స్ ని తీసుకునేటప్పుడు పర్టికులర్ గా ఒక పర్టికులర్ స్టాక్ గ్రూప్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ మొబైల్స్ అనగానే ఎన్నోనే తెలిసిపోతుంది. ఇలాంటి ఐడెంటిఫికేషన్ కోసం ఈ అకౌంటింగ్ హెడ్స్ అనేవి ఉపయోగపడతాయి. అకౌంట్స్ మాన్యువల్ అకౌంటింగ్ లో అయితే కనుక మనం వాటిని అకౌంట్ హెడ్స్ అంటాము. కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ టర్మినాలజీలో వచ్చేసరికి వాటిని గ్రూప్స్ అని పిలుస్తున్నాం అండి. మరి ఈ ప్రీడిఫైన్డ్ గ్రూప్స్ అంటే టాలీ సాఫ్ట్వేర్ గనక మనం అంటే లోడ్ చేసుకుంటే ప్రీడిఫైన్డ్ గా టాలీ సాఫ్ట్వేర్ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయండి, 28 గ్రూప్స్ ఉన్నాయి. వాటిలో 15 ప్రైమరీ గ్రూప్స్ అయితే 13 సబ్ గ్రూప్స్ ఉన్నాయండి. ఇవి అకౌంటింగ్ టర్మినాలజీ. వీటిలో 15 ప్రైమరీ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఇవి సబ్ గ్రూప్స్. ఈ 15 ప్రైమరీ గ్రూప్స్ కొన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి, నెక్స్ట్ స్లైడ్ లో మిగతావి కనిపిస్తాయండి. ప్రీడిఫైన్డ్ గ్రూప్స్ ఆర్ రిజర్వ్డ్ గ్రూప్స్ అని కూడా పిలుస్తారండి. బ్రాంచెస్ ఆర్ డివిజన్స్ అంటే ఈ గ్రూప్ ఏ బ్రాంచ్ కి సంబంధించింది, ఏ బ్రాంచ్ కి సంబంధించిన డివిజన్స్ ఇండికేట్ చేస్తున్నాయి. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఇది హెడ్డింగ్ అండి. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ బ్రాంచ్ లో రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బాటా కంపెనీ తీసుకున్నాం. బాటా కంపెనీ విజయవాడ, గుడివాడ, వైజాగ్, విజయవాడ ఇలా తీసుకున్నారు. అంటే ఎన్ని అయితే ఉన్నాయో అన్ని కూడా
ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, అన్ని బాటా కంపెనీనే. విజయవాడ ఓకే, బాటా కంపెనీ అట్ విజయవాడ, బాటా కంపెనీ అట్ వైజాగ్ రాసుకోవచ్చు. క్యాపిటల్ అకౌంట్, ఓకే, షేర్స్, ఈక్విటీ షేర్స్, ఓకే, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదండి క్యాపిటల్ అకౌంట్లో కూడా, అవి కూడా నోట్ చేసుకోవచ్చు. కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్ అంటే క్యాష్ ఎట్ బ్యాంక్ అంటే క్యాష్ వస్తుంది, నెక్స్ట్ ఇట్లాగే బ్యాంక్ బ్యాలెన్సెస్ కూడా వస్తాయండి. అయితే ఇక్కడ మనకి కరెంట్ అసెట్స్ అంటే మనం ఏం చేస్తాం, మాన్యువల్ అకౌంటింగ్ లో క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్స్ కూడా కరెంట్ అసెట్స్ లో చూపించేస్తామండి. కానీ ఇది మెయిన్ హెడ్డింగ్ కింద వచ్చి సబ్ హెడ్డింగ్ కింద ఇక్కడ కనిపిస్తుంది బ్యాంక్ అకౌంట్స్ అని, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ అని, క్యాష్ ఇన్ హ్యాండ్, ఇవి సబ్ గ్రూప్స్ అండి, ఇవి మెయిన్ గ్రూప్స్. అలాగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమి ఉంటాయండి, నెంబర్ ఆఫ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, వేజెస్, ఆక్ట్రాయి, ఫ్యూయల్, ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ ఇన్కమ్స్, నెక్స్ట్ అట్లాగే ఫిక్స్డ్ అసెట్స్ ఏమేమి ఉన్నాయండి, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఫర్నిచరు, నెక్స్ట్ మిషనరీ, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్ కింద చెప్పుకోవచ్చు. అలాగే డ్యూటీస్, ట్యాక్సెస్ ఏమైనా ఉంటే కనుక వాటిని డిపాజిట్స్ లో అసెట్, మనం ఏదైనా బ్యాంక్ లో మనం డిపాజిట్ చేసుకున్నాం అనుకుంటే అది అసెట్ అవుతుందండి. మరి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటే మనం ఎవరికైనా అడ్వాన్స్ ఇచ్చాం, శాలరీ అడ్వాన్స్ కి ఇచ్చారు, మనకి అసెట్టే కదా. ఓకే, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, జనరల్ లోన్ అనేది యాక్చువల్ గా లైబిలిటీ అండి, కానీ ఇక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేది అసెట్, మనం అడ్వాన్స్ ఇస్తున్నామండి. నెక్స్ట్ ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయి, బ్యాడ్ డెట్స్ కానీ, నెక్స్ట్ అట్లాగే రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఏమైనా ప్రొవిజన్స్ ఏమైనా ఉంటే కనుక, డిస్కౌంట్ అండ్ షేర్స్ కానీ ప్రొవిజన్స్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మెయిన్ గ్రూప్స్ అయితే, ఇవి సబ్ గ్రూప్స్ అండి. మిగతా సబ్ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామండి. ఓకే, మిగతా సబ్ గ్రూప్స్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, సెక్యూర్డ్ లోన్స్, స్టాక్ ఇన్ హ్యాండ్, సెంట్రీ క్రెడిటార్స్, సెంట్రీ డెటార్స్, అన్సెక్యూర్డ్ లోన్స్. అలాగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్ లైబిలిటీ, మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్, జనరల్ ఎక్స్పెన్సెస్ అనగానే ఎక్స్పెన్సెస్, ఇది అసెటెడ్, పర్చేస్ అకౌంట్స్, సేల్స్ అకౌంట్, సస్పెన్స్ అకౌంట్, ఇవన్నీ కూడా మెయిన్ హెడ్డింగ్స్. అయితే సబ్ హెడ్డింగ్స్ ఎన్ని ఉన్నాయండి, సబ్ గ్రూప్స్ 13.